ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్కరించుకుంటూ ఈ రోజు మహిళా మాసోత్సవం జరుపుకుంటున్నాము. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తమిళనాడు, అహం సత్యబోధక కూటమి చెన్నై 1666వ దైనందిన ఆధ్యాత్మిక దివ్య జ్ఞాన యజ్ఞములో భాగముగా శ్రీ సత్యసాయి 45వ మహిళా మాసోత్సవమును ఈనాడు జరుపుకుంటున్నాము. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో సర్వదేవత అతీత స్వరూపులు జగన్మాత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు త్రికరణ శుద్ధిగా నమస్కరించుకుంటూ అహం సత్యబోధక నిర్వాహకులు నిర్మాతలు శ్రీమతి మరియు శ్రీ మల్లెల వరలక్ష్మీ నారాయణ పుణ్య దంపతులకు వందనములు తెలియచేసుకుంటూ తెర వెనుకను తెర ముందు ఉండి కార్యక్రమం నడిపిస్తున్న సాయి భక్తులకు హృదయపూర్వక సాయిరాం తెలియచేసుకుంటూ ప్రతి శ్రోతకు సహృదయ ఆహ్వానములు తెలియచేసుకుంటున్నాను. సాయిరాం. ప్రప్రథమముగా మన సద్గురువులు మార్గదర్శి మన జీవన రథసారథి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని ఈనాటి కార్యక్రమమునకు అధ్యక్ష పీఠమును అధిరోహించి వివిధ పాత్రలను ఈ కార్యక్రమంలో పోషించు అనగా వేదగాయనిగా, గాయకులుగా, ఆధ్యాత్మిక వక్తగా, కార్యక్రమ నిర్వాహకురాలిగా పోషింప ముందుకు వచ్చిన ప్రతి మహిళామూర్తిని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనతో ఈనాటి కార్యక్రమంలోకి ప్రవేశించుదాం. ఆశు సాంప్రదాయము రీతిగా సనాతన ధర్మరీతిగా ప్రశాంతి నిలయములో అనుసరించే పద్ధతికి అనుగుణముగా స్వామివారిని ఆహ్లాదము శ్రోతలకు శక్తి తరంగములు అందించినట్లుగా ఈనాటి కార్యక్రమమును శ్రీమతి కేదారశెట్టి మణి సాయిరాం గారు విశాఖపట్నం నుండి వేద పఠనముతో ప్రారంభించమని సహృదయముగా ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు శ్రీమతి కేదారశెట్టి మణి సాయిరాం గారు. ఓం శ్రీ సాయిరాం. ముందుగా గణపతి ప్రార్థన. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీద సాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవత్ గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ ఉపనిషత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అధ పురుషో వై నారాయణో కామయత ప్రజా సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి. నారాయణాద్ బ్రహ్మా జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే నారాయణాద్వాదశాదిత్య రుద్రావసవః సర్వాణి చ ఛందాగంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే. ఓం
अध नित्यो नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः शक्रश्च नारायणः द्यावा पृथिव्यौ च नारायणः दिश कालश्च नारायणः दिशश्च नारायणः ऊर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायण एवेदगं सर्वं यद्भूतं यच्च भव्यं निष्कलो निरञ्जनो निर्विकल्पो निराख्यातः शुद्धो देव एको नारायणः न द्वितीयोऽस्ति कश्चित् य एवं वेद स विष्णुरेव भवति ओमित्यग्रे व्याहरेत् नम इति पश्चात् नारायणायेत्युपरिष्टात् ओमित्येकाक्षरं नम इति द्वे अक्षरे नारायणायेति पञ्चाक्षराणि एतद्वै नारायणस्याष्टाक्षरं पदं यो ह वै नारायणस्याष्टाक्षरं पदमध्येति अनपब्रुवः सर्वमायुरेति विन्दते प्राजापत्यगं रायस्पोषं गौपत्यं ततो मृतत्वमश्नुते इति य एवं वेद प्रत्यगानन्दं ब्रह्म पुरुषं प्रणवस्वरूपम् अकार उकार मकार इति तानेकदा समभरत्तदेतदोमिति यं मुक्त्वा मुच्यते योगी जन्म संसार बन्धनात् ॐ नमो नारायणायेति मन्त्रोपासकः वैकुण्ठ भुवनलोकं गमिष्यति तदिदं परं पुण्डरीकं विज्ञानघनं तस्मात् तदिदावन्मात्रं ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्तमेकं नारायणं कारणरूपमकार परब्रह्मो एतदधर्वशिरो यो धीते भ्रातरधीयानो रात्रिकृतं पापं नाशयति सायमधीयानो दिवसकृतं पापं नाशयति माध्यन्दिनमादित्याभिमुखोऽधि यानः पञ्चपातकोपपातकात् प्रमुच्यते सर्ववेदपारायण पुण्यं लभते नारायण सायुज्यमवाप्नोति य एवं वेद इत्युपनिषत् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व साईश्वर अपराधसहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व साईश्वर अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष साईश्वर हरिः ओं तत्सत् श्री साईश्वरार्पणमस्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु
సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరాం. వీణుల విందుగా మనోరంజకముగా గణపతి ప్రార్థన, నారాయణోపనిషత్తు, క్షమా ప్రార్థనలతో వేద పఠనము గావించిన శ్రీమతి కేదార శెట్టి మణి సాయిరాం గారికి స్వామివారి ఆశీర్వర్షములు కురిపించగా మా కృతజ్ఞతలు కూడా తెలియచేసుకుంటున్నాము. తదుపరి అంశము. భజో మధుర హరినాం నిరంతర భజో మధుర హరినాం అని కదా మన స్వామివారు మనకు బోధించారు. తదనుగుణముగా గణేష్ ను స్తుతిస్తూ శ్రీమతి రాచకొండ లలిత సాయిరాం గారు వైజాగ్ నుండి, జ్ఞానమూర్తి అయిన సద్గురువును కీర్తిస్తూ శ్రీమతి కె పుష్పలత సాయిరాం గారు ఖమ్మం నుండి, విశ్వజనని శక్తి స్వరూపిణి అయిన దేవి వైభవమును తెలియజేస్తూ శ్రీమతి మల్లెల వరలక్ష్మి సాయిరాం గారు చెన్నై నుండి భజన పాటలను వినిపింపమని ఆహ్వానిస్తున్నాను. సాయిరాం. ఓవర్ టు రాచకొండ లలిత గారు. సాయిరాం. సాయిరామ్ అండి. గజవదనా గణనాథనాథ, గజవదనా గణనాథనాథ, గౌరీవరతనయా గుణాలయ, గౌరీవరతనయా గుణాలయ, గజవదనా గణనాథనాథ, విద్యాదాయక బుద్ధిప్రదాయక, విద్యాదాయక బుద్ధిప్రదాయక, సిద్ధి వినాయక హే శుభదాయక, సిద్ధి వినాయక హే శుభదాయక, గజవదనా గణనాథనాథ, గౌరీవరతనయా గుణాలయ, గజవదనా గణనాథనాథ, విద్యాదాయక బుద్ధిప్రదాయక, సిద్ధి వినాయక హే శుభదాయక, సిద్ధి వినాయక హే శుభదాయక, గజవదనా గణనాథనాథ. సాయిరామ్. జయ 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 హే శ్రీ గురునాథ, జయ 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 హే సద్గురునాథ, సద్గురునాథ సద్గురునాథ, సద్గురునాథ శ్రీ సాయినాథ, సత్యస్వరూప శివ గురునాథ, అంతర్యామి విశ్వవిదాత ముక్తి ప్రదాత సాయి గురునాథ, ముక్తి ప్రదాత సాయి గురునాథ, జయ 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 హే శ్రీ గురునాథ, జయ 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 హే సద్గురునాథ, సద్గురునాథ సద్గురునాథ, సద్గురునాథ శ్రీ సాయినాథ, సత్యస్వరూప శివ గురునాథ, అంతర్యామి విశ్వవిదాత ముక్తి ప్రదాత సాయి గురునాథ, ముక్తి ప్రదాత సాయి గురునాథ, జయ 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 హే శ్రీ గురునాథ. సాయిరామ్. దుర్గ భవానీ మా జయ జయ సాయి మా, కాళిక పాలిని మా
జయ జయ సాయి మా దుర్గ భవానీ మా జయ జయ సాయి మా పరమ శివాని మా జయ జయ సాయి మా పరమ శివాని మా జయ జయ సాయి మా జగదోధారిణి మా జయ జయ సాయి మా దుర్గ భవానీ మా జయ జయ సాయి మా కాళిక పాలిని మా జయ జయ సాయి మా దుర్గ భవానీ మా జయ జయ సాయి మా పరమ శివాని మా జయ జయ సాయి మా జగదోధారిణి మా జయ జయ సాయి మా జగదోధారిణి మా జయ జయ సాయి మా దుర్గ భవానీ మా జయ జయ సాయి మా. సాయిరాం. ముచ్చటగా 3 భజన కీర్తనలను ఆలపించిన ముగురమ్మల పైన స్వామివారి ఆశీస్ జల్లులు వర్షించగా మేము మా కృతజ్ఞతలు కూడా తెలియచేస్తున్నాము. తదుపరి అంశము, ఈ నూతన సంవత్సరములో ఈ మహిళా మాసోత్సవంలో క్రొత్త అంశము ప్రత్యేక పాటలను మన గురువు గారు ప్రవేశపెట్టినందుకు చాలా ఆనందముగా ఉన్నది. ఈ రోజు ఈ ప్రత్యేక పాటలు అను అంశమునకు మేడం గారు సాయిరాం. ఎవరి మెంతి ఇలానే ఇస్తాను, మీరు యూ కెన్ సెలెక్ట్ 1 person. ఓకే సాయిరాం, థ్యాంక్ యూ. సాయిరాం. కృతజ్ఞతలండి మన గురువు గారికి ఈ కొత్త అంశమును ప్రవేశపెట్టినందుకు మరొక్కసారి. ఈ రోజు ఈ ప్రత్యేక పాటలను అంశమునకు శ్రీమతి శరణ్య సాయిరాం గారు అనకాపల్లి నుండి 4 పాటలతో నాంది పలుకుతారు. శ్రీమతి శరణ్య సాయిరాం గారిని ప్రారంభించమని ఆహ్వానిస్తున్నాను. సాయిరాం. శరణ్య సాయిరాం. సాయిరాం అండి. ఆ సాయిమాత ప్రేమమూర్తి కరుణామూర్తి అనే సాయిమాత దివ్య చరణాలకు భక్తితో ప్రణమిల్లుతూ అందరికీ సాయిరాం. మగమ మగమ గమదనిదా గమదని సనిద మగమ గరిస మగమ మగమ గమదనిదా గమదని సనిద మగమ గరిస ప్రేమ కురుపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. ప్రేమ కురుపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. జగముల నేల సద్గురు సాయికి స్వాగతం సుస్వాగతం. ప్రకృతి పృథివీ పులకించ మమతా సమతలు వెలుగొంద మా ప్రేమ కురుపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. శిరోజమకుటాధారికి సార్వభౌమ స్వాగతం. మందహాసవదనునికి సాదరమైన స్వాగతం. ప్రేమను పంచి శాంతిని పెంచి ప్రాణమూర్తికి స్వాగతం. ప్రేమను పంచి శాంతిని పెంచి ప్రాణమూర్తికి స్వాగతం. భక్తిని ముక్తిని రయమున సంగే కరుణామూర్తికి స్వాగతం. భక్తిని ముక్తిని రయమున సంగే కరుణామూర్తికి స్వాగతం. మగమ మగమ గమదనిదా
గమదని సనిద మగమ గరిస మగమ మగమ గమదనిద గమదని సనిద మగమ గరిస ప్రేమ కురుపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. దయతో నిండిన నయనునికి నవ్యమైన స్వాగతం. తేనె కురిపించు కంఠునికి మాధుర్యమైన స్వాగతం. చెక్కిలి పైన చుక్కతో ఉన్న చక్కని సాయికి స్వాగతం. చెక్కిలి పైన చుక్కతో ఉన్న చక్కని సాయికి స్వాగతం. కలలో ఇలలో ఎన్నడు వీడని మా స్వామికి స్వాగతం. కలలో ఇలలో ఎన్నడు వీడని మా స్వామికి స్వాగతం. మగమ మగమ గమదనిద గమదని సనిద మగమ గరిస మగమ మగమ గమదనిద గమదని సనిద మగమ గరిస ప్రేమ కురుపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. జగముల నేలే సద్గురు సాయికి స్వాగతం సుస్వాగతం. ప్రకృతి పృథివీ పులకించ మమతా సమతలు వెలుగొంద మా ప్రేమ కురుపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. సాయిరాం. తలుపు తలపున నిన్నే తలచి వలపు మూటలు కట్టినాను. తలుపు తలపున నిన్నే తలచి వలపు మూటలు కట్టినాను. తలచనైనా తలచావేలయ్యా ఓ సత్య సాయి పిలిచినాను పలుకావేలయ్యా పిలిచినాను పలుకావేలయ్యా. పులకరింతల పూలు పత్తి కడలగోను కన్నీటి పాద్యం. పులకరింతల పూలు పత్తి కడలగోను కన్నీటి పాద్యం. మండుగుండల కండా దీపము ఓ సత్య సాయి నిండు ప్రాణం నిలువు దోపిడిరా నిండు ప్రాణం నిలువు దోపిడిరా. నీవు నేను ఏకమంటివి ఉన్నదంతా ఒకటి ఎంటివి. నీవు నేను ఏకమంటివి ఉన్నదంతా ఒకటి ఎంటివి. కన్న విన్నది కన్న చేసితివి ఓ సత్య సాయి విన్నపంబులు వినకపోయితివి విన్నపంబులు వినకపోయితివి. లేని కోపము తెచ్చుకోకు లోన జాలి దాచబోకు. లేని కోపము తెచ్చుకోకు లోన జాలి దాచబోకు. నిన్నే నమ్మి నామరమురా ఓ సత్య సాయి కన్న బిడ్డను కాటా కలపకురా కన్న బిడ్డను కాటా కలపకురా. తలుపు తలపున నిన్నే తలచి వలుపు మూటలు కట్టినాను. తలచనైనా తలచావేలయ్యా ఓ సత్య సాయి పిలిచినాను పలుకావేలయ్యా పిలిచినాను పలుకావేలయ్యా పిలిచినాను పలుకవేలయ్యా. సైరా. శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత శ్రిత పారిజాత. శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత శ్రిత పారిజాత. కరుణించి బ్రోవరా కరుణాంతరంగా కరుణించి బ్రోవర కరుణాంతరంగా. శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత శ్రిత పారిజాత.
భవబంధనాలెల్ల బాధలను పెంచే భక్తి నమ్మికలెల్ల మృగ్యమైపోయే భవబంధనాలెల్ల బాధలను పెంచే భక్తి నమ్మికలెల్ల మృగ్యమైపోయే పంజరపు బ్రతుకే కడురాతగా మారే ఆత్మకీరమునిపుడు స్వేచ్ఛనే కోరే ఆత్మకీరమునిపుడు స్వేచ్ఛనే కోరే శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత శ్రిత పారిజాత ఏడు కొండల పైన వెలసి ఉన్నావయ్య తరలిరారా తండ్రి తరలి రమ్మిపుడే ఏడు కొండల పైన వెలసి ఉన్నావయ్య తరలిరారా తండ్రి తరలి రమ్మిపుడే నా హృదయమే నీకు నెలవుగా చేసెదను నా తలపు కుసుమాల మాలలే వేసెదన్ నా తలపు కుసుమాల మాలలే వేసెదన్ శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత శ్రిత పారిజాత శ్రీదేవి భూదేవి నీ చెంతగా చేరి భువన మోహన కడు సంపార నిలిచారు శ్రీదేవి భూదేవి నీ చెంతగా చేరి భువన మోహన కడు సంపార నిలిచారు మా పైన మెండుగా దయ చూపవయ్యా నిన్న నేడని కాదు ఏనాటి కానాడు నిన్న నేడని కాదు ఏనాటి కానాడు సప్తాచలాధీశ శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస సప్తాచలాధీశ శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస కరుణించి బ్రోవంగ కదలి రావయ్యా కరుణించి బ్రోవంగ కదలి రావయ్యా శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత శ్రిత పారిజాత కరుణించి బ్రోవరా కరుణాంతరంగా కరుణించి బ్రోవరా కరుణాంతరంగా శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత శ్రీ వెంకటేశ శ్రిత పారిజాత సరే నీ సన్నిధే మా పెన్నిధి ఓ సాయి నాటికి ఆనందం వేదజల్లే మా హృదయాలే నీ కోసం ఆనందం వేదజల్లే మా హృదయాలే నీ కోసం పసిపాపలై నీ ఒడి చేరగానే లాలించే నీ ప్రేమ నీ మమతే నడిపించు మమ్ము ఆశయ సారథి అయి మారాలు చేసి నిన్ను వీడిన గారాలతోను మము చేరగా మారాలు చేసి నిన్ను వీడిన గారాలతోను మము చేరగా నీ సన్నిధే మా పెన్నిధి ఓ సాయి నాటికి ఆనందం వేదజల్లే మా హృదయాల నీ కోసం నీ స్మృతులే మానేస్తమై నిలిచేనులే ప్రతి శ్వాసయై ఏ నాటికి ఏ జన్మకు నీ మాటయే మా మాటగా నడిపించు ఓ స్వామి నీ ప్రేమతో నడిపించు మా స్వామి ఆ ప్రేమతో నీ సన్నిధే మా పెన్నిధి ఓ సాయి నాటికి ఆనందం వేదజల్లే మా హృదయాల నీ కోసం ఆనందం వేదజల్లే మా హృదయాల నీ కోసం మా హృదయాల నీ కోసం మా హృదయాల నీ కోసం సాయిరామ్ సాయిరామ్. శరణ్య గారు చాలా మృదు మధురంగా స్వరములతో 4 రాగములతో ప్రేమకు రూపై నిలిచిన సాయిని అంటూ
పిలిచినా పలుకవేమయ్యా స్వామి అంటూ వెంకటేశ్వర స్వామితో తరలిరమ్మని హృదయములో నివసించమని బ్రోహమని అర్థిస్తూ స్వామివారి యొక్క మమత ప్రేమలను స్మృతులను వర్ణిస్తూ ఆలపించిన శరణ్య గారి మృదు మధురమైనటువంటి పాటలు మా హృదయాలకు ఎంతో ఆనందమును కలిగించాయి అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇటువంటి శ్రీమతి శరణ్య సాయిరాం పైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీర్వర్షములు కురిపించాలని మేమందరము కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామమ్మ. సాయిరాం. తదుపరి అంశము ఆధ్యాత్మిక ప్రసంగం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మన గురువు గారి ద్వారా మనస వాచ కర్మణ స్వామి వారితో తన జీవితమును అనుసంధానము చేసుకున్న విజయనగర వాస్తవ్యురాలు శ్రీమతి జీవిఎన్ రత్నం సాయిరాం గారిని వక్తగా ప్రసాదించారు. నా అదృష్టమేమో గాని వారు తమ గురించి ముఖ్యముగా స్వామివారితో మొదటి నుండి ఏ విధముగా అనుసంధానమైనారో వినినటువంటి నాకు ఆవిడ త్రేత నాటి శబరియా, లేక ద్వాపర నాటి రాధయా, లేక షిరిడీ సాయికి సేవలందించిన లక్ష్మీబాయియా అనిపించింది. ఆమెకు స్వామి ఎడల గల భక్తి ప్రపత్తి విశ్వాసములు విన్న తరువాత వారి గురించి చెబితే నాదే ఒక సత్సంగం అవుతుందేమో. క్లుప్తంగా చెప్పాలంటే శ్రీమతి రత్నం సాయిరాం గారు విద్యార్థికురాలు, ఎంఎస్సి, ఎంఏ, బిఈడి పట్టాలు పొంది ఉపాధ్యాయ వృత్తి చేపట్టి విద్యార్థులను తీర్చిదిద్ది ప్రస్తుతం విశ్రాంతి తీసుకోమని ప్రభుత్వం చెప్పినా అవిశ్రాంతంగా స్వామివారికి అనేక సేవలలో వివిధ కార్యక్రమంలో పాల్గొంటూ తమ యొక్క తన్ మన్ ధన్ అంటే తనువు మనస్సు ధనమును వెచ్చించి అత్యుత్తమైనటువంటి నిర్విరామమైనటువంటి కృషితో ఉత్సాహముతో పాల్గొంటున్నారు. ఎవరితో కలిసి? వారి శ్రీవారితో కలిసి. వీరు బాల వికాస్ కోఆర్డినేటర్గా, బాల వికాస్ గురువుగా సేవలందించడమే కాక ఎన్నో విషయములను ఆధ్యాత్మిక జ్ఞానమును పెంపొందించుకున్నారు. అంతేకాదు అనేక సేవలు అందిస్తున్నారు కూడా. వీరికి ఒక అమ్మాయి, ఆమె బీటెక్ చదివి ప్రస్తుతం అమెరికాలో ఎంఎస్ చేసి జాబ్ చేస్తున్నారు. ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతికి ఎదిగిన శ్రీమతి రత్నం సాయిరాం గారిని 60 నిమిషములు ప్రసంగించవలసిందిగా అహం సత్యబోధగా సభ్యుల తరఫున నా తరఫున ఆహ్వానిస్తున్నాను. సాయిరాం. ఓవర్ టు శ్రీమతి జీవిఎన్ రత్నం సాయి గారు. సాయిరామ్ అమ్మ. సాయిరామ్ అందరికి. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ శ్రీ సత్యసాయి గణాధిప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనంత ప్రేమమూర్తి, సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి చరణాల విందాలకు నమస్సుమాంజలు అర్పించుకుంటూ మన అహం సత్యబోధక అధినేత పూజ్యులు గురువులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మమ్మ గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ, మరి అహం సత్యబోధకలో విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ, సాయి సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములమ్మ. మీరు చెప్పిందంత గొప్పదాన్ని కాదు, సరస్వతీదేవే మీ నోట నాట్యమాడుతుంది. ఆ స్థితికి నన్ను ఎదగాలని ఆశీర్వదించండి అమ్మా. సాయిరాం. సాయిరాం. స్వామి నా యందు ఉండి ఏమి పలికిస్తారో, ఏమి చెప్పిస్తారో స్వామిని మరొక్కసారి ప్రార్థిస్తూ సాయిరాం. ఒక చిన్న కథతో ప్రారంభించుకుందామండి. ఒక వ్యక్తి దట్టమైన క్రీకారణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు. అతడు చాలా దూరం నడిచాడు.
ఇంకా కొద్ది దూరం నడుస్తుండగా అతను ఒక పులిని చూశాడు. తనకేదో ఆపద వచ్చిందని గ్రహించి దగ్గరగా ఉన్న ఇంకొక వైపు చూస్తే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి చాలా విశాలమైన కొమ్మలు ఉంటాయి. అతడు వెంటనే ఆ ఒక పెద్ద కొమ్మను అందుకొని ఆ కొమ్మ పైకి ఎక్కుతాడు. అది విశాలమైన కొమ్మలే కాకుండా ఊడలు కలిగి ఉంటుంది. ఇక బతుకు జీవుడా అని ఆ కొమ్మ ఎక్కి కూర్చొని ఒకవైపు చూస్తాడు. చూసిన కదా ఒకవైపు పెద్ద ఎలుగుబంటి ఉంటుంది. సరే, ఇంకా నాకు ఆశ్రయం ఈ మర్రి చెట్టు నుంచి కూడా నాకు క్షేమం కాదు అని చెప్పి ఆ కొమ్మ చివరికి చేరి ఊడలను పట్టుకొని క్రిందకి దిగడానికి ప్రయత్నిస్తే కిందకి దిగుతూ మధ్యలో సగం దూరం వచ్చాక క్రిందకి చూస్తాడు. అక్కడ ఒక బావి, అందులోని పాములు, మొసళ్ళు ఎక్సెట్రా జలచరాలన్నీ ఉంటాయి. అతోస్మి అనుకుంటాడు. ఇంకా పైకి చూస్తాడు. ఓడల చివర 2 ఎలుకలుండి ఆ ఓడల్ని కొరకడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇక చేసేదేమీ లేక అతనికి భయంతో ఇక ఒకవైపు ఎలుగుబంటి ఉంది, రెండో వైపు కొమ్మ వైపు చూద్దాం కదా అనుకుంటాడు. అనుకొని రెండో కొమ్మ వైపు చూసేటప్పటికి ఆ కొమ్మ మీద ఒక తేనె పట్టు ఉంటుంది. దాని నుండి తేనె బొట్టులు బొట్టులుగా రాలుతుంది. ఇన్ని విషమ పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ తేనె బొట్టుల్ని ఆరగించడానికి ఒక చేతితో ఆ కొమ్మలు లాగుతుంటాడు, ఒకవైపు నాలుకని చాపుతూ ఉంటాడు. మన బంగారు తండ్రి మన స్వామి అన్నారు, ఇదిరా ఈనాటి మానవుని యొక్క పరిస్థితి అని చెప్పారు. అంతర్గతంగా మనం ఒక్కసారి ఈ కథని కానీ స్వామి చెప్పిన మాటల్లో తెలుసుకుంటే, క్రీకారణ్యం అంట మనలో ఉండే అజ్ఞానం. ఆ అజ్ఞానంలో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాం. అతను చూసిన పులి మనకి భయం, ఏది చూసినా భయభ్రాంతులకు గురవుతూ ఉంటాం. ఇక మర్రి చెట్టు ఆశ్రయం ఇస్తుంది ఏంటని చూస్తాడు, అది కూడా అజ్ఞానంలో భాగమే అన్నారు స్వామి. ఇక ఇంకోవైపు ఎలుగుబంటి, మనలో భ్రాంతులు కోరికలు ఉంటాయి, ఇన్ని ఇక్కట్లు పడుతున్నప్పటికీ కూడాను. సరే, ఓడలు పట్టుకొని దిగుతూ ఉంటే అవి కామ క్రోధ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలు. అవేం చేస్తాయి, మానవుణ్ణి క్రిందకి నెట్టుతాయి. దేనిలోకి? సంసారం అనే మొసళ్ళు పాములు ఉండేదానికి క్రిందకి నెట్టుతూ ఉంటాయట. ఇక పైకి చూస్తే ఎలుకలు కొరుకుతూ ఉంటాయి, అవి మన జనన మరణాలు. ఇన్ని వచ్చినా మనం మరణిస్తామంటే భయం, మనకి మరణం వద్దని కోరుకుంటూ ఉంటాం. అయితే ఇన్ని విషమ ప్రకృతిలో ఉన్న, ఇన్ని విషమ పరిస్థితిలో ఉన్న మానవుడికి విషయవాంఛలు పట్టుకుంటాయి. అదే తేనె తొట్టి నుండి తేనె బొట్ట. ఇన్ని ఇక్కటి పరిస్థితుల్లో బతుకు జీవుడని వెతక్కుంటా ఆ తేనెని చూడగానే ఇతనికి మళ్ళీ ఆశ కలిగి ఆ తేనెని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాడు. ఇది ఈనాటి మానవుడి యొక్క జీవన విధానం అని మన స్వామి ఎంత చక్కగా, ఎంత చిన్న ఉదాహరణతో చెప్పారండి. అయితే ప్రస్తుతం ఈ జగత్తులో ఉండే అనేక మంది కూడా ఈ భ్రమలో, అంటే ఈ ప్రవృత్తి యొక్క మార్గంలోనే ఈ జనన మరణాలు, సుఖ దుఃఖాలు అన్ని అనుభవిస్తూ ఇదే సుఖము, అంటే ఈ తేనె తొట్టి నుంచి వచ్చే ఆ యొక్క చిన్న ఆనందానికే మనం ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నామని అనుకుంటూ ఉంటారు అని స్వామి విచారణ చేశారు. కానీ ఇందులో కొద్ది మంది మాత్రము తమ నిజస్థితి ఇది కాదు, ఏదో ఉంది అంటే, మనం ఈ సుఖ దుఃఖాలకి, భయభ్రాంతులకి కారణం ఏమిటి, ఈ సృష్టి స్థితి లయ కారణం ఎవరు, దైవం ఎక్కడ ఉంటాడు, నిజమైన ఆనందం మనకి ఎక్కడ లభిస్తుంది, ఎలా లభిస్తుంది అనే ఆలోచన చేయవారే, విచారణ చేయవారే మానవులు. అంటే మనం స్వామి చెప్పారు, మనకి జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే 84 లక్షల జీవరాశుల్లోని మానవుడు ఉత్కృష్టమైన వాడని మనకు తెలుసు. కానీ అజ్ఞానం అనే ప్రవృత్తిలో మునిగిపోతుంటాం. అందులో కొద్ది మంది మాత్రమే ఈ విచారణ జరిపారు. దానికి స్వామి ఏమన్నారైతే, ఎవరైతే ఈ విచారణ చేస్తారో వారే నిజమైన మానవులు. విచారణ చేయకుండా ఈ ప్రవృత్తి మార్గంలో ఉంటారో వాళ్ళు దిపాద పశువులే అని చెప్పారు. అంటే అజ్ఞానంలో ఉన్న పశువులమైనటువంటి మనం. అయితే ఈ యొక్క ఎప్పుడైతే ఈ విచారణ కలుగుతుందో దీన్ని వాగవాసిష్ఠుని శుభేచ్ఛ అంటారు. శుభేచ్ఛ అనేది మన విచారణకి మొట్టమొదటి మెట్టాటండి. దీనికి దైవము మనం 1 అడుగు వేస్తే దైవం మన వైపు 100 అడుగులు వేస్తారట. ఎంత బంగారు తండ్రో పరమాత్మ. అప్పుడు
మనకి మనలో ఈ జిజ్ఞాస అంటే ఆలోచన ఎప్పుడైతే అయిందో మనలో జ్ఞానజ్యోతి వెలిగించడం కోసము అప్పుడు మనకి మహాపురుషుల యొక్క దర్శన స్పర్శన సంభాషణలు దొరుకుతాయటండి. అప్పుడు మనలో ఈ మానవత్వం పొందిన మానవుల్లో మనస్సు బుద్ధి వికసించి మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం ఆత్మస్వరూపులమే అనే జ్ఞానాన్ని కలిగి ఉంటామో, అది ఎప్పుడైతే ఆ గురువుల ద్వారా తెలుసుకుంటామో అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి అప్పుడు మనకి సద్గురువు లభిస్తాడటండి. అంటే ఒక విధంగా ఈ ఏఎస్బిలో కానీ లేదా సాయి సంస్థల్లో ఉన్న సాయి మార్గంలో ప్రయాణిస్తున్న మనం అంటే ఎన్నో 140 కోట్ల జనాభాలో కొన్ని కోట్ల మందిమే ఈ స్థాయిలో ఉన్నామంటే ఏ పుణ్యం వలన మనకి సద్గురువే మనకి లభించారండి. అది మనం ఎన్నో జన్మల పుణ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను గట్టిగా చెప్తున్నానంటే కస్తూరి గారు, అనిల్ కుమార్ లాంటి వారు ముముక్షత్వం పొందినటువంటి వారు మొట్టమొదట కస్తూరి గారు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు అతను రామకృష్ణ మిషన్ నుండి వచ్చారటండి. అతను శివానంద స్వామి వారి దగ్గర ఉపదేశం పొందారు. అతను మన స్వామిని ఆకర్షించారు. స్వామి ఎన్నో మహిమలు అవి చూస్తున్నారు. కానీ అతని మనసులో సంశయం, మాయ ఉంటుంది కదా మానవుల్లో, నేను ఆ గురువులను ఆశ్రయించాను కదా, మరలా స్వామిని గురువుగా ఎలా స్వీకరించాలి, ఏం చేయాలి అని తన మనసులో సందేశం. మన స్వామికి సర్వదేవతాతీత స్వరూపులు అందరి గురించి తెలుసు కదండి. అతను అడగకుండానే అంటారు, కస్తూరి నువ్వు ఎటువంటి శ్రేష్ఠులైన గురువుల్ని ఆశ్రయించబట్టే నువ్వు చేరవలసిన గమ్యం చూడండి. మనం అంటే ఎంత అదృష్టవంతులమో, సద్గురువైన మన స్వామి చెంతని ఆయన చరణాలని పట్టుకున్నామంటే ఎన్నో జన్మల పుణ్యం. కనుక మానవత్వం నుంచి ఆత్మతత్వాన్ని ముముక్షత్వాన్ని వారు పొందగలిగారు. అంటే మనకి ఈ సద్గురువు లభించారు. మరి అతన్ని మనం విడిచిపెట్టామంటే అంతకంటే అజ్ఞానం మనకి ఉండదు. అయితే స్వామి ఎప్పుడూ చెప్తుంటాడు, భగవంతుడు మనకి తెలుసు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజాం. అంటే మనకి ఈ యొక్క ధర్మానికి హాని ఎప్పుడు కలుగుతుందో, అధర్మాన్ని ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు భగవంతుడు తనకి తానే దివి నుండి భూమికి వస్తారు. అలా వచ్చిన అవతారాలే మనకి అనేక ఉన్నా కూడా అందులో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామకృష్ణ మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అవతారాలని చెప్పుకోవచ్చు. వీటిలో పరిపూర్ణమైన అవతారాలు రామ అవతారం, కృష్ణ అవతారం, మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పరిపూర్ణ అవతారమే కాకుండా సర్వ దేవతాతీత స్వరూపాలు అన్ని అవతారాలు నావే అని చెప్పినటువంటి అవతారం. భగవంతుడి నోటి నుంచి వినగలిగిన ధన్యజీవులు మనం. అయితే ఇక్కడ మనం రామ అవతారం చూసుకుంటే అది అనుష్ఠాన అవతారం, ఎందుకంటే ఆచరించేది. మరి కృష్ణ అవతారం అంటే అది ఉపదేశాలు చెప్పేది. అంటే లక్ష్య గ్రంథము రామావతారము ఆచరించి చూపించిందని, లక్షణ గ్రంథం ఉపదేశాలు అందించింది అది. కానీ మన భగవాన్ అవతారం మాత్రము లక్ష్య లక్షణ అవతారం అని, చారిత్రమని స్వామి స్వయంగా అప్పట్లో ఉన్న భక్తులందరికీ చెప్పారటండి. అయితే స్వామి ఎప్పుడు కూడా ఈ అంటే ఏంటి, తన ఉపదేశాలు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. అంటే తను ఆచరించి చూపించినవే మళ్ళీ ఉపదేశాలుగా అందరికీ చెప్పారు. స్వామి ఎప్పుడు చెప్తుంటారు, ఈ 86 సంవత్సరాలు నిరంతరం ఉపదేశాలు చెప్పారు. ఆ విన్నవాళ్ళు చాలా భాగ్యవంతులు. నాలాంటి వాళ్ళం ఏదో చదువుతూ మీలాంటి పెద్దలు చెప్పింది వినింది మరలా మీకు నేను చెప్తున్నానండి. ఇది అందరికీ తెలిసినవే, మరొక్కసారి నాకు స్వామి అవకాశం ఇచ్చారు. అయితే స్వామి కడిగిన ముఖమే కడుక్కుంటావు కదా, తిన్న పొట్టకే తింటావు, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు చదివినా దాన్నే అవగతం చేసుకుని ఒక్క అడుగు వేయండి, భగవంతుడు 3 అడుగులు వేస్తారని చెప్పడమే మనకి ఈ ఉపదేశాల యొక్క అదృష్టము. వాటిని మళ్ళీ మనం ఈ సంస్థలో ఈ సత్యబోధక సంస్థ ద్వారా మళ్ళీ అందరి చోట వినడం మన పుణ్యము, మన భాగ్యమనే చెప్పుకోవాలి. అయితే స్వామి ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులు, ప్రేమతోనే. అంటే రాముడు రూపం ధర్మంతో ఎలా అయితే స్వామి ప్రేమతత్వంతోనే ఉంటారు. ఒకసారి మన భక్తులు మామూలుగా అడుగుతూ ఉంటారు, స్వామి నేనేం చేయాలి అని. బంగారు నువ్వేం చేయని అవసరం లేదు, లవ్వాల్ సర్వాల్, అందరినీ ప్రేమించు, అందరినీ ప్రేమతో చూసుకో, అదే నువ్వు నాకు చేయవలసింది అంటారు.
నాలో ఉన్నట్టు ప్రేమ ఎటువంటి కొలతలకు గాని అందనది, పరిణామానికి కూడా అతీతమైనది, పరిశోధనలకి గురి కానట్టుది. ప్రేమ ఒక్కటే, అది అంతా ఇంత అని ఎవ్వరూ చెప్పలేరు. ఈ ప్రేమతత్వాన్ని గుర్తించి అనుభవించిన వారు మాత్రమే నన్ను కొంతవరకు తెలుసుకోగలరు. అసలు భగవంతుని తెలుసుకోవాలంటే ప్రేమని ప్రేమతోనే తెలుసుకోగలం, అది కూడా కొంతవరకే అని స్వామి చెప్పకనే చెప్పారు. అంటే పరమాత్మను చేరుటకు ప్రేమ ఒక్కటే మార్గం అని స్వామి నిరంతరము ప్రేమ ప్రేమ ప్రేమ. మనకి ప్రేమ లేదా? ఉంది. మనం అందరినీ ప్రేమిస్తున్నాం, అన్నీ చెప్తుంటాం. అసలు మన పుట్టికే స్వామే చెప్పారు, నువ్వు పుట్టడంతోనే తల్లి ప్రేమను పొందుతావు, అక్కడి నుంచి పెరిగిన తర్వాత అన్నదమ్ములు అక్క చెల్లెల తర్వాత భార్య బిడ్డలు, ఇలా అన్ని ప్రేమలు ఉంటాయి. కానీ వాటిలో ఎంతో కొంత, అంటే మొట్టమొదట మనలో శబ్దమే ప్రేమ, ఆ ప్రేమ తర్వాతే మనలో అనేక సంకల్పాలు వస్తాయి. కానీ ఆ ప్రేమ స్వార్థరహితమైంది. నిజమైన ప్రేమని దైవ ప్రేమే అని స్వామి ప్రేమ గురించే ఎప్పుడు నిరంతరము చెప్పుకుంటారు. ప్రేమనే మకరందాన్ని నువ్వు పట్టుకున్నట్లయితే పరమాత్ముని యొక్క పాద పద్మాలకు నీకు దొరుకుతాయి. అందుకే స్వామి మొట్టమొదట తన అవతార ప్రకటన చేసినప్పుడు మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర శరణం అని చెప్పారు. అంటే మనం ఆశ్రయించవలసిన పాదాలు సద్గురువే, పరమాత్మున్నే, మిగతావి కాదు అని స్వామి చెప్తూనే ఉన్నారు. అంతేకాక ఈ ప్రేమ మానవుని జీవితానికి, మానవుని యొక్క జీవితం అనే వృక్షానికి వేరు లాంటిదట. పుట్టుకతోనే తల్లి ప్రేమను పొందుతాం కదా. స్వామి అంటారు, జీవితమే ప్రేమ, ప్రేమయే జీవితం చేసుకొని బతకండి, ఇదే మీరు చేయవలసింది, ఇదే నాకు మీరు ఇచ్చే గొప్ప బహుమతి అని అంటారు. అంటే అలాగే పూర్వం ఒక భక్తుడు జీసస్ వద్దకు వెళ్ళి, ప్రభు నన్ను నేను రక్షించుకోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు జీసస్ ఏమంటాడు, ఓ పిచ్చివాడా, సర్వులను రక్షించేది భగవంతుడు ఒక్కడే. అలాంటి ప్రేమమయుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమే నిన్ను రక్షిస్తుంది, ఆ ప్రేమతోనే నువ్వు అందరినీ నీ కార్యక్రమాలన్నీ చేసుకోగలవు అంటారు. మరి అర్జునుడు కూడా ఒకసారి శ్రీకృష్ణుడిని భగవద్గీతలో మనకి చెప్తారు, కృష్ణ అసలైన నీకు ప్రియమైన భక్తుడు ఎవరు అని అడిగితే కృష్ణుడు అంటాడు, ఎవరైతే నన్ను నిశ్చలంగా, నిస్వార్థంగా, దృఢమైన విశ్వాసంతో ప్రేమిస్తారో వారే నాకు సన్నిహితులు. అంతేకాదు తన యందు ఉన్న ఆత్మ 84 లక్షల జీవరాశులు అందరిలోని ఉంది, ఆత్మతత్వం ఒక్కటే, అదే సత్యము, అదే అందరిలో ఉన్న భగవంతుడు ఒక్కడే అనే గుర్తించేవాడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. అంటే అందరిలో నేనున్నానని ఎప్పుడైతే తెలుసుకుంటావో బంగారు, నీకు రాగద్వేషాలనే ఉండవు అని చెప్తూ మన స్వామి ఆ భక్తుడికి ఏ విధంగా చెప్పారంటే, ప్రేమతో నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గడుపు, ప్రేమని నీ వాక్యలో పెట్టుకో బంగారు, అది సత్యం అవుతుంది. అదే ప్రేమను నువ్వు ఆచరణలో చూపించు బంగారు, ధర్మం అవుతుంది. అదే ప్రేమను ఆలోచనలో పెడితే శాంతి ఏర్పడుతుంది. ఈ ప్రేమతత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు భగవద్గీతలో చెప్పినట్లుగా అందరి యందు ఉన్న భగవంతుడు ఒక్కడే అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు అందరిలో నన్నే చూస్తావు కదా. అలాంటప్పుడు నీలో ఉండే రాగద్వేషాలన్నీ దూరం అయిపోయి అప్పుడు ఏమవుతుంది, అహింస వస్తుంది, అహింస ఉంటుంది. స్వామి ఈ అవతారం చేసినప్పుడు ఎటువంటి ఆయుధాలు తేలేదండి, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనే ఆయుధాలతో వచ్చారు. అంటే మనం ఒక్కటే ప్రేమ అనే 2 అక్షరాలని, బీజ మంత్రాన్ని పట్టుకొని మనం అందరినీ ఆ కరుణతో చూడగలిగితే ఈ ఆటోమేటిక్ గా సత్యధర్మ శాంతి అహింస అన్నీ కూడా మనకి లభిస్తాయని, ఆ రహస్యాన్ని ఎంత చక్కగా, ఎంత సులభంగా, ఎంత దీనిగా చెప్పారో ఆ బంగారు తండ్రే చెప్పగలరు, మనం కాదండి, అతనే చెప్పగలరు. అయితే ఈ ప్రేమ, దీన్ని ఈ విధంగా ప్రేమతో మనం ఇచ్చుకోవాలి. అయితే ప్రేమతోనే మనం చూడగలం, ప్రేమతోనే భగవంతుణ్ణి చేరగలమని స్వామి చెప్పారు కదా. మరి దానికి కూడా స్వామి ఏమన్నారంటే, చంద్రుడిని చూడాలంటే చంద్రుని వెన్నెల్లోనే కదా బంగారు చూస్తావు, మరి సూర్యుని చూడాలంటే సూర్య ప్రకాశంలోనే దర్శించగలవు. అట్లనే ప్రేమతోనే ప్రేమతత్వాన్ని పొందగలవు. మరి ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమతో సంధింప నియమమగునా, కాన ప్రేమను గట్టిగా కలిగి ఉన్న అద్వితీయం వెండుగా
చెందగా నరుహుడగును అని బాబా పద్య సూక్తులు చెప్పారండి. ప్రేమతోనే ప్రేమ అంటే త్యాగ గుణం కలిగి ఉండాలని కదండి చెప్పారు. అయితే మనం లౌకిక ప్రేమలు కాదు, దైవ ప్రేమే స్వార్థం లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమ నిమిత్తమే మన భగవంతుని గుర్తించగలము. ఇటువంటి ప్రేమకి 3 కోణాలు ఉన్నాయి అని స్వామి చెప్పారు. ఒక కోణమట ప్రేమ ఇచ్చినదిగా ఉండాలి, కానీ మనం అందరినీ ప్రేమించాం, మనల్ని అందరూ ప్రేమించాలని అది పుచ్చుకునేదిగా ఉండకూడదు. రెండో కోణం ప్రేమకు భయం అనేదే ఉండదు. మూడో కోణం ప్రేమ నిమిత్తమే. ఈ 3 కోణాల యొక్క సమ్మిళిత స్వరూపమే ప్రపత్తి అంటే విశేషమైన భక్తి అని మన ఋషులు మహాపురుషులు చెప్పారు. అంటే సర్వస్య శరణాగతి. అలాంటి భక్తి మనలో ఉండాలండి. ఏదో భక్తిగా మనం స్వామిని రోజు తలుచుకుంటున్నాం పెదాల మీద కాదు భక్తి. విశేషమైన భక్తితో సర్వస్వ శరణాగతితో భక్తితోనే ఉండేటప్పుడే మనం భగవంతునికి ఆత్మతత్వాన్ని పొందగలుగుతాం, లేదా మానవత్వంలోనే ఉంటాం. అయితే ఈ దివ్యత్వాన్ని పొంది ప్రపత్తి పొందిన వారు స్వామి ఎప్పుడు కూడా అనేక సార్లు రామాయణం అంటే స్వామి చెప్పేటప్పుడటండి, అప్పుడు భక్తులు మందిరాల్లో గట్ట 40-50 సంవత్సరాల నుంచి ఉండే భక్తులు వాళ్ళు మొక్కార విందాల్లోనే స్వామి ఎంత బాగా చెప్పారో అనేది కనిపిస్తూ ఉంటుందండి. అంటే స్వామి తన్మయం, తన సర్వదేవతాతీత స్వరూపులు కదండి. ఆ రామావతారాన్ని తనలోనే చూపిస్తూ చెప్పేవారటండి రామాయణాన్ని. అలాగే హిజ్ స్టోరీ ఇది నాది అన్నట్టుగా అంటారట, ఇది హిస్టరీ అని కూడా చెప్తారట. అటువంటి రామాయణాన్ని స్వామి రామకథ రసవాహిని ద్వారా స్వయంగా చెబుతూ రచించినటువంటి దానిలో అంటే మనకి అనేక మంది వాల్మీకివాదులు వీళ్ళందరూ రాశారు, కానీ వాళ్ళు చాలా మంది పాత్రల యొక్క ప్రపత్తిని గురించి అంటే సుగ్రీవి విభీషణులు భరత లక్ష్మణ శత్రుఘ్నుల గురించి మరి ఇట్లాంటి వారందరి గురించి హనుమంతుడి గురించి వాళ్ళ యొక్క రామాయణంలో వాళ్ళ యొక్క విశిష్టమైన ప్రపత్తిని వాళ్ళు వర్ణించి చెప్పించారు. కానీ స్వామి ముఖతా వచ్చినవి అంటే వారి ప్రపత్తులే కాక మన ఊహకి అందనటువంటి వారి గురించి చెప్పే ప్రపత్తులు నా చేత స్వామి ఎలా చెప్పిస్తారో వాటిని ఒకసారి మరి మీ ముందు అందరికీ తెలిసినవే మననం చేసుకుందాం. సాయిరాం. ఫస్ట్ రామ జననం, వారి యొక్క జననం గురించి తెలుసుకోవడం అనేది దశరథుని దాసి గురించి తెలుసుకుందాం. ఆవిడ యొక్క ప్రపత్తిని చెప్తారు స్వామి. అంటే స్వామికి దశరథుడికి 60 సంవత్సరాలు అంటే వయోస్థితి వచ్చినప్పటికి కూడా పుత్రులు ఉండరు, ఎంత మనస్తాపంతో ఉంటారు కనుక అతనికి యాగం ద్వారా ఆ పాయసాన్ని తన 3 రాణులకి ఇవ్వడంతో ఒక చైత్ర శుద్ధ నవమి నాడు అతనికి పుత్ర ప్రాప్తి కలుగుతుంది. ఈ విషయాన్ని ఎవరు తీసుకొస్తారు? అక్కడ ఉండే దాసీలు తీసుకొచ్చి వెంటనే మహారాజా మీకు పుత్రుడు జన్మించారు అని చెప్తారు. ఇంకా అతను ఆనందం ఎడారమైన వర్షం ఎలా కులుస్తారో అలాగా ఆనందంలో అతను ఏం చేస్తాడంటే అతి విలువైన హారం తన ఒంటి మీద ఉండేదాన్ని తీసి ఆమెకు ఇవ్వబోతారు. అప్పుడు మహారాజా మహాప్రభు నాకు వద్దు అని ఆమె చేతులు నమస్కరించి అంటే అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ఆలోచన ఏముంటుంది, ఆమెకి ఇది సరిపోలేదు కదా ఇంకా ఏవో అడుగుతుంటది కాబట్టి అలా అడిగేటప్పుడు అవకాశం ఉండేటప్పుడే దోచుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో ఏది అడిగినా ఇవ్వగలిగే స్థితిలో దశరథుడు ఉన్నాడు కనుక నాకు ఇది వద్దు కాని మహారాజా ఆ బిడ్డను అంటే ఇప్పుడు పుట్టే బిడ్డను ఎత్తుకొని హత్తుకొని లాలించి ఆడించే మహద్భాగ్యాన్ని కలిగించండి, చాలు ఈ రత్నాల హారం నాకు వద్దు అన్నది. అంటే స్వామి చెప్తారు ఈ ప్రాకృతికమైన వస్తు వాహనాదులందు ఆమెకు మోహం లేదటండి. తను ఆ బిడ్డను ఎత్తుకొని, ఎందుకంటే ఒక దాసి గట్ట ఉండరు కదా కోటలో, అనేక పనులకు అనేక మంది ఉంటారు, ఆ అవకాశం నాకు కల్పించండి అన్నారు. ఇటువంటి భావాలు రావాలంటే అది ఎన్నో జన్మాంతర సుకృతం వల్లే వస్తుంది. లేకపోతే విషయవాంశల్లో 1కి బదులు 4 అడిగినా తీసుకోవచ్చు. అటువంటి ప్రపత్తిని ఆమె కోరింది. ఇక అతను యొక్క రాజ్యంలో వశిష్ఠుల వారు ఉంటారు. వశిష్ఠుల గురించి మనకు తెలుసు, చాలా సర్వజ్ఞులు, సర్వశక్తిమయుడు. అతడు దశరథుని కొలువులో ఉన్నాడంటే పురోహితులుగా జీవించడానికి కాదు, అతనికి ఈ గృహంలో అంటే ఈ అయోధ్య రాజ్యంలో శ్రీమన్నారాయణుడు జన్మించబోతున్నాడు, అతనిని దర్శించే నిమిత్తమై అతని రాజు కొలువులో వచ్చాడండి. రాముడి దర్శనం ఎప్పుడైతే రాముడు జన్మించాడని తెలిసిందో మహారాజు తనని 2వ రోజు స్వస్తి వాచకాలు పలికిస్తారు. ఇది రాజవంశంలో జరుగుతుంది. కానీ
అతను రాముణ్ణి చూసిన వెంటనే కళ్ళంట ఆనంద బాష్పాలు రాలుస్తూ, సాక్షాత్ వేద పురుషుడే నీకు జన్మించాడు, శ్రీమన్నారాయణుడే, కానీ నువ్వు పుత్రవాత్సల్యం అనే మాయలో మునిగి ఉన్నావు అంటే ఫస్ట్ రాముడు భగవంతుడు అనే తెలుసుకునే వ్యక్తి ఎవరంటే వశిష్ఠుడు. నువ్వు ఆ మాయలో మునిగి ఉన్నావు. అటువంటి వేద పురుషుడికి నేను స్వస్తివాచకాలు ఎలా పలుకుతాను? నేను చెప్పలేను. నా ధన్యం జన్మం అయింది. ఎందరో మహర్షులు ఋషులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే గాని దొరకనటువంటి అదృష్టం నాకు లభించింది అని తన స్వస్తి వాచకాలు పలకకుండా పక్కకి తప్పుకొని ఆనందాన్ని అనుభవిస్తూ అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. ఇక వాలి సుగ్రీవుల యొక్క భక్తి మనకి మామూలుగా వాలి ఒక విలన్ గానే మనం రామాయణంలో చదువుకున్నాం. ఇక్కడ వాలి సుగ్రీవుల యొక్క ప్రపత్తిని కూడా స్వామి తన నోటి ద్వారా రామకథ రసవాహినిలో రాసింది ఒక్కసారి మననం చేసుకుందామండి. ఇక రామ లక్ష్మణులు హనుమంతుని ద్వారా ఋషిముఖ పర్వతం పైన సుగ్రీవుని వద్దకు వెళ్తారు కదా. అక్కడ వాళ్ళిద్దరి మధ్య అగ్ని సాక్షిగా స్నేహం జరుగుతుంది కదండి. అయితే అప్పుడు ఎంతో కొంత ఇంకా సుగ్రీవుడు మనసులో, ఎందుకంటే వాలి బ్రహ్మ మానసపుత్రుడు, మహాబలశాలి, అంతేకాకుండా తను ఎదురుగా యుద్ధం చేసిన ఇతను మహాబలుడే, కానీ తనకి ఉన్న వరంతో ఇతను జయించలేడు. అందుకు ఆజానుబాహులైన రామలక్ష్మణుల మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా చిన్న సంశయంతో అతడు సప్త తాళములతో ఉన్న దాన్ని రాముడి చేత ఒక అంబుతో దాన్ని దాన్ని చెట్టుని కోల్చుతోమని పరీక్ష పెడతాడు అనమాట. అయితే అప్పుడు రాముడు ఏం చేస్తాడు, ఒక బాణాన్ని తీసుకొని ఆ 7 చెట్లని ఒకే బాణంతో కాకుండా దానికి కొన్ని యోజనాల దూరం ఉన్న ఒక పర్వతం కూడా ఆ బాణం వెళ్ళి అది బండలుగా చేసి కింద పడిపోతుందట. ఇంకా ఒక్కసారి మన సుగ్రీవుడు రాముని పాదాలపై పడి నమస్కరించి, రామచంద్ర, 9 వాలులు కలిసి చేరినప్పటికీ ఈ కార్యాన్ని అయితే చేయలేరు కదా. మరి ఇంత శక్తి సంపన్నుడు నాకు మిత్రుడొకట నా జన్మం తరించింది. ఏదో అజ్ఞానంతో నేను నీకు ఈ పరీక్ష పెట్టాను. నువ్వు సామాన్య మానవుడివి కాదు, నిజంగా నువ్వు దైవ సంపన్నుడివే. నేను నా యొక్క అల్పత్వం చేత ఈ పరీక్ష పెట్టాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. సాక్షాత్తు పరమాత్ముడే నాకు మిత్రుడిగా లభించాడు. ఇక ఇప్పటి వరకు నాలో ఉన్న ఆ బాధ అంతా కూడా ఒక్క తూరి వెళ్ళిపోయింది. నేను కిష్కిందని చేరగలను ఆశ అంకురించింది. అదే విధంగా నా సతీసుతుల్ని కూడా నేను చూడగలను అనే ఆశ. కాకపోతే అది ఈ క్షణమో, ఎన్ని గడియలో, ఎన్ని దినాలో, ఎన్ని వారములో అదనేది రామేచ్చే. నేను చేసిందల్లా నీ పాదాలు పట్టుకొని సర్వస్య శరణాగతి. అది ఎప్పుడు చేస్తావో తెలియదు, విజయం మాత్రం నాకు వస్తుంది. అది నాకు తెలిసింది, ఇప్పటికి నేను తెలుసుకున్నానని రాముని పాదాలపై సర్వస్య శరణాగతిని పొందుతాడు. అయితే ఇక్కడ మా స్వామి ఏం చెప్పారంటే, సుగ్రీవుడు మహాబలుడైనప్పటికీ వచ్చిన వెంటనే యుద్ధం రాముడు చేయలేడా? రాముడు వాలిని వధించలేడా? ఈ విశ్వాన్నే ధ్వంసం చేయగలడు, విశ్వాన్నే సృష్టించగలడు. కానీ పరివర్తన తేవాలి కనుక సుగ్రీవుడిలో ఎప్పుడైతే తన మోహాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టుకొని సర్వస్య శరణాగతి, అంతేకాకుండా సత్పురుషులతో సంభాషణ చేస్తే వారి హృదయం కూడా ఎలా మారుతుంది అనేది కూడా మళ్ళీ సుగ్రీవుడు ఇలా అంటాడు, రామ, ఇవాల్టి వరకు నాకు రాజ్యం కావాలి, నాకు నాకు శత్రువు అనే భావించాను, కానీ ఈ క్షణం నుండి నాకు వాలి మిత్రుడే. నాకు ఎందుకంటే నన్ను అతను రాజ్యం నుంచి పైకి తోయడం వల్ల, ఈ యొక్క పర్వతం మీద రావడం వల్లనే కదా మీలాంటి వారి స్నేహం నాకు లభించింది. మీలాంటి వాళ్ళతో నేను మైత్రి చేసుకుంటున్నాను. వీటన్నిటికీ కారణం ఎవరు? వాలే కదా. అతని నేటి నుండి నాకు హితుడే గాని శత్రువు కాదు. కనుక నాకు ఈ రాజ్యము అవసరం లేదు. ఏది ఎలా జరిగితే భార్య బిడ్డలు వాళ్ళ కర్మానుసారం ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. ఈ క్షణం నుండి నీ అడుగులో, అంటే ఒక అడుగు స్వామి పాద వేస్తే 100 అడుగులు అన్నట్టుగా నా జన్మని ధన్యం చేసుకుంటాను. నాకు ఈ రాజ్యము, ఈ కాంక్ష ఇవన్నీ కూడా వదిలిపోయింది, నీతోనే నేను ఉంటాను అని అనేక మాటలు చెలుగుతుంటాయి. అప్పుడు రాముడు అవన్నీ విని సుగ్రీవుని శిరస్సు నిమురుతూ, నాయనా, నువ్వు పలికి వచనాలన్నీ సత్యములే, ఇవన్నీ కూడా అశాశ్వతమని గుర్తించావు కనుక ఎప్పుడైతే నువ్వు దైవ సన్నిధిని కోరుకున్నావో ఈ క్షణమే నువ్వు వాలి మీదకి యుద్ధం చేయాలి. ఎందుకంటే
నీవు వద్దన్న ఈ రామాజ్ఞ రాముడు చెప్పిన మాట తీరవలసిందే. నీకు రాజ్యం నువ్వు ఏలక తప్పదు. నేను నీకు ఇచ్చిన మాటను తీర్చక తప్పదు. ఈ క్షణమే నువ్వు బయలుదేరు అని చెప్పి రాముడు ధనుర్బాణాలు రామలక్ష్మణులు ధరించి సుగ్రీవుడికి అన్ని మంచి వచనాలన్నీ చెప్పి కిష్కింద కోట వద్దకు తీసుకొని వెళ్తారు. మిగతా వాళ్ళందరినీ ఈ ఋష్యముఖ పర్వతం మీదే ఉండమంటారు. అయితే సుగ్రీవుడు చాలా ఆనందంతో, ఎందుకంటే 9 వాలిలో ఉన్న బల సంపన్నుడు నా వెంట ఉన్నాడనే ఒక ఇంచెత్తు గర్వంతో వెళ్తాడండి. వెళ్ళి భూమి దద్దరిల్లేటట్టుగా వాలిని పిలుస్తాడు. ఇక్కడ కోటలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ యొక్క ధ్వనికి భయకంపితులవుతారు. అయ్యేటప్పుడు ఆ వాలి చాలా కోపం, మహాక్రోధంతో యుద్ధానికి బయలుదేరిపోతాడు. అప్పుడు అతని భార్య తార వచ్చి అతని పాదాలు చెందింది. స్వామి, ఎప్పుడూ లేని సుగ్రీవుడు ఈ విధంగా ఎంత భీకరంగా అరిచాడంటే దానికి కారణం లేకపోలేదు. మన అంగదుడు చెప్పాడు, ఎవరో 2 దివ్య పురుషులు మానవులంట, రామలక్ష్మణులు, వాళ్ళు దైవాంశ సంభూతులని తెలుసుకుంది. వాళ్ళు అతని వెంట ఉండడమే ఇతను ఈ విధంగా మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నారు కనుక మీరు వెళ్ళడానికి కొంచెం యోచించండి అని నానా విధాలుగా ఆమె బతిమాలుతూ ఉంటుందన్నమాట. అయితే వీరుడు అనేవాడు అటువంటి మాటలు విండు కదా, అతను పక్కున్నవి, ఓ భయస్త్రాల, నిజంగా శ్రీరాముడు లక్ష్మణుడు అలాంటి వారే అయితే వాళ్ళు సామాన్యులు కాదు, దైవ సంపన్నులు అయితే నాలాంటి వీరుడు అటువంటి బల సంపన్నులతో యుద్ధం చేస్తేనే జయమో విజయమో లేదా మరణమో ప్రాణాలు తీయటో జరగాలి. అంతేకాని మామూలు వాళ్ళతో యుద్ధం చేయటం, నాకు సుగ్రీవుడి సంగతి తెలుసు కదా అన్నట్లుగా మాట్లాడి ఆమె మాటల్ని లెక్క చేయకుండా యుద్ధానికి వచ్చి కోట దగ్గరికి వచ్చి చూస్తే సుగ్రీవుడే కనిపిస్తాడు. ఇతని కోపం మరింత ఉధృతమై ఆ సుగ్రీవుడికి ముష్టియుద్ధం చేసి ఇంకా సుగ్రీవుడిని అవలీలగా జయించేస్తూ ఉంటాడు. ఇంకా సుగ్రీవుడు తాళలేక లేని యొక్క ధైర్యం తెచ్చుకొని యుద్ధం చేస్తూ ఎప్పుడు రాముని యొక్క బాణం వాలిని తగులుతుందా అని చూస్తూ ఇంకా ఆ విధంగా ఇంకా తాళలేక చిన్న సందు దొరికితే పారిపోదాం అన్నట్టుగా పారిపోయి ఈ యొక్క ఋష్యముఖ పర్వతం వైపు వచ్చేస్తుంటాడు. అప్పుడు రామలక్ష్మణులు కూడా వారి వెంట వస్తే చాలా నిరాశతో, రామ, ఎప్పుడు నీ యొక్క బాణం వాలిపై పడుతుందని అనుక్షణము చేసి లేని ధైర్యాన్ని తెచ్చుకొని నేను యుద్ధం చేశాను. నేనైతే వాలితో సరిపోలేను, తెలుసు కదా, నాకెందుకు ఇలాంటి పరాభవం జరిగింది అని అసలు ఆ బాధలను తట్టుకోలేక చాలా ఒళ్ళు నొప్పులు, మనసంతా ఆవేదనతో నిండిపోయి నిష్ఠూర వచనాలన్నీ పలుకుతాడనమాట. అప్పుడు రామలక్ష్మణులు అంటారు, మేము రాకపోవడం కాదు, మీ ఇద్దరు కూడా, అంటే మీ ఇద్దరు బలశాలులే, మీ ఇద్దరు ఒకే రూపం కలిగి ఉన్నారు, ఒకే సమానంగా ఉన్నారు, వాళ్ళు ఎవరో సుగ్రీవుడు ఎవరో, ఎవరిని వధించాలో తెలియక మేము ఉపేక్షించవలసి వచ్చింది అని చెప్తే, రామ, నువ్వు అలా చెప్పొచ్చు, కానీ నేనైతే ఆ మాట నమ్మను, నీకు సుగ్రీవుడు ఎవరో వాలి ఎవరో తెలియదా అని అమాయకంగా సుగ్రీవుడు అడుగుతారు. దీని అంతరార్థం స్వామి ఏం చెప్తారంటే, స్వామి ఎప్పుడు అంటారు కదండి, నన్ను పొగిడేవాళ్ళు నా భక్తులు నాకు ప్రేమ పడలే, నన్ను విరోధించే వాళ్ళు కూడా ఇద్దరు నాకు సమానమే అంటారు కదా. ఇక్కడ వాలితో కూడా స్వామికి విరోధం లేదు, సాయిరాముడికి. అదే విధంగా సుగ్రీవుడి పైన ప్రేమ ఉంది. ఇద్దరు సమదర్శులు అని ఇక్కడ మొదట చెప్పేటట్టుగా ఇద్దరు సమానమే కనుక అందువలన అతను ఎవరిని వధించలేకపోయి ఉన్నాను అనే అంతరార్థాన్ని స్వామి వివరించారండి. ఇక సుగ్రీవుడు ఆ బాధను తట్టుకోలేక వగస్తూ ఉంటే రాముడు మెల్లిగా సుగ్రీవుని వద్దకు చేరి అతని దేహంపై తమ అమృత హస్తాన్ని ఇలా పెడతాడో లేదో అదే సెకండ్లో అనమాట అంత బాధ అంతా హృదయంలో ఉన్నది, శారీరక బాధ అంతా కూడా ఒక్క క్షణంలో ఎగిరిపోతుంది. హాయిగా మళ్ళీ పూర్వం అతను యుద్ధానికి ముందు ఎలా అయితే ఉండేదో అటువంటి శక్తిని మళ్ళీ పొందుతాడు. అప్పుడు సుగ్రీవుడు మళ్ళీ పరమ ఆశ్చర్యంతోనే రాముడి దగ్గరికి వచ్చి రాముడి హస్తాలని పట్టుకొని, ఈ సృష్టి స్థితి లయ అంతా కూడా నీ స్వాధీనంలో ఉన్నాయి కదా, అట్టి నీవు నాకు చిక్కినప్పుడు మళ్ళీ నేను వాలితో యుద్ధం ఎందుకు చేయాలి, మళ్ళీ నాకు రాజ్యకాంక్ష ఎందుకు, నాకు నీ హస్తాలు చాలు, నీ పాదాలు చాలు, నాకు యుద్ధం వద్దు అని చెప్పి మళ్ళీ మామూలు స్థితికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కానీ రాముడు అంటాడు, అదేం కాదు, ఇప్పుడు టైం ఆసనమైంది, ప్రతిదానికి కూడా భగవంతుడు ఉపేక్షిస్తాడు. ఎందుకంటే మనలో పశ్చాత్తాపం పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడేటప్పుడే ఈ క్షణంలో నేను చేయవలసిన కార్యం ఉంది, నేను వాలిని చంపక తప్పదు,
నీకు రాజ్యాన్ని ఇవ్వక తప్పదు. నా మాట, ఈ రామ మాట రామబాణానికి ఎదురు లేదు. మళ్ళీ వెంటనే నువ్వు యుద్ధానికి బయలుదేరు అని చెప్పి లక్ష్మణుని చేత వనపుష్పాలు తెప్పించి ఒక వనమాలగా దాన్ని లక్ష్మణుడికి ఇది సుగ్రీవుని మెల్ల ధరిస్తారు. బాహ్యంగా అయితే మనం ఏమనుకుంటాం, వాల్మీకి రామాయణాల వీటిలో ఈ వనమాల ధరించిన వాడు సుగ్రీవుడు, వనమాల లేనటువంటి వాడు వాలి కనుక రాముడు ఈజీగా అతన్ని సంహరించాడు. కానీ అంతర్గతంగా స్వామి చెప్పింది ఏంటంటే, వనమాల ధరించడానికి సుగ్రీవునికి అధికమైన ప్రేమ కొంచెం ఇచ్చారు. ఇంతవరకు వాళ్ళిద్దరూ సమానమైన ప్రేమే స్వామి దగ్గర, సాయిరాముడి దగ్గర. మరి వనమాలనే ఎప్పుడైతే సుగ్రీవుని మధ్యలో వేసిందో అధికమైన ప్రేమ, ఇతని ప్రేమలో స్వార్థం ఉండదు భగవంతుని ప్రేమలో అని దాన్ని స్వామి వివరించి చెప్పారండి. ఆ తర్వాత యుద్ధం జరుగుతుంది యథాతిథిగా ధనమున్నంత. ఈసారి మాత్రం ఇతడు తన మీద నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నా వెనకాత నూరుగురు వాలి ఉన్నాడని చిన్న విజయగరం. ఈసారి సర్వస్వ శరణాగతి, నా రాముడు ఉన్నాడు, యుద్ధం చేస్తాడు, చేసిన తర్వాత ఇంకా తాళలేక రామా అని అరుస్తాడు. అంటే భగవంతుడు చెప్తాడు, నా భక్తుడు ఎప్పుడు పిలుస్తాడా, నేను ఎప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తుంటాడటండి. అలా రామ అని ఏ క్షణంలో మన కర్ణాలకి అంటే రాముడి చెవులు అదే వేగంతో రామబాణం వచ్చి వాలి గుండెల్ని తగులుతుంది అనమాట. ఇంకా వాలి అంత బలవంతుడు, మా బ్రహ్మ మానసపుత్రుడు, జ్ఞాని, మేధావి, మహాబలుడు, అంతటి వాడు నేల కూలిపోతాడటండి. అప్పుడు అదే క్షణంలో శ్రీరాముడు వచ్చి వాలి దగ్గర నిలబడతాడు. వాలి శ్రీరాముని చూడగానే 2 చేతులు జోడించి బలాన్నంతా ఉపయోగించుకొని ఒక్క తూరుగా కూర్చొని, రామా, పరంధామ, నీ నీలమేఘశ్యామ, నిన్ను నేను ఇవాళ ఈ విధంగా చూసానా? ఎంతో మంది ఋషులు ఎన్నో తపస్సులు అవి చేస్తే గాని చక్కనటువంటి అవకాశం నాకు దక్కింది. అంతేకాకుండా నీ చేతిలో నాకు ఈ మరణం సంభవిస్తుందంటే ఆనందంగా ఉంది. కానీ నాకు అర్థం కానిది, నువ్వు గుణాతీతుడివి, సత్యస్వరూపం, ఏకంగా నువ్వు ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన నరరూపాన్ని ధరించిన నీలమేఘశ్యాముడివి, నారాయణుడివి. అలాంటి నీవు నీ శక్తి సామర్థ్యాలు ఒక్క బాణంతో ఈ వాలినే కాదు ఈ విశ్వాన్నే హతమార్చగలవు. అతను మేధావి కదండి, విశ్వాన్నే సృష్టించగలవు. అటువంటి నీవు నన్ను ఈ విధంగా ఈ చెట్టు చాటు నుండి వధించుట ఏంటో నాకు అర్థం కాలేదు. అది కాకుండా నీవు సుగ్రీవుడి దగ్గరికి సీతాన్వేషణ కోసం వచ్చావని నాకు తెలుసు. మరి అటువంటి ఉపకారం నేను చేసి పెట్టినా నా దగ్గరికి ఎందుకు రాలేదు? నాకు ఈ ధర్మ సంస్థాపన కానీ ఇందులో ఏదో మర్మం దాగి ఉంది. అదేదో నేను తెలుసుకొని కృతజ్ఞుడయ్యా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు రాముడు వాలి దగ్గర కూర్చొని, వాలి, నా చర్యలన్నీ స్వార్థరహితములని నువ్వే చెప్తున్నావు కదా, కేవలం సీతాన్వేషణ నిమిత్తమే నేను సుగ్రీవుడి దగ్గరికి రాలేదు, అతని స్నేహాన్ని నేను ఆశించానని ఆ దురభిప్రాయం నువ్వు విడిచిపెట్టు. నీకు ధర్మ సంస్థాపనకే వచ్చానన్నావు కదా, మరి నరాకారు రూపం ధరించాను. అయితే నీవు స్వామి వాలి యొక్క శాంత వచనాలతో అతని తప్పులను అతనికి చెప్తాడు. అధర్మము, అక్రమం, అన్యాయము ఎక్కడ నా రాజ్యం అంటే ఈ అయోధ్య రాజ్యానికి అనుసంధానించినవి ఇవన్నీ కూడా జరిగేటప్పుడు అక్కడ నేను ధర్మ సంస్థాపన చేయడానికే నేను ఆ నిమిత్తమే వచ్చాను. మరి నీవు చేసిన తప్పు ఏంటి అంటున్నావు కదా, తమ్ముని భార్య చెల్లెలు, కోడలు, కుమార్తెతో సమానం. అటువంటి ఆమెను నువ్వు పాప దృష్టితో చూశావు. మరి మహాపాపివి కదా, అట్టి పాపాత్మను సంహరించుటకు ఎటువంటి పాపము లేదు. ఆ సత్యాన్ని నువ్వు గుర్తించలేదు. ఇంకా సరే, సుగ్రీవుడు నువ్వు అడవులకు పంపించావు, కానీ రాజ్యం నుంచి వెడలుగొట్టావు. కానీ ఒక్క నిమిషం, ఒక రాజుగా నువ్వేం చేయాలి, అసలు ఏం జరిగిందో విషయం తెలుసుకోవాలి. నువ్వు రాక్షసుని సంహరించడానికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పావు? సుగ్రీవుడు, జాంబవంతులు వీళ్ళందరి దగ్గర నేను 15 రోజుల వరకు తిరిగి రాకపోయినట్లయితే నాకు మరణం సంభవించిందని మీరు గ్రహించండి. నేను ఎక్కడికి ఎంత దూరం వెళ్తున్నానో తెలియదు, అప్పుడు నన్ను వెతకడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పావు. కానీ సుగ్రీవుడు అందరూ కూడా ఏం చేశారు, 1 నెల రోజుల పాటు నీ రాక కోసం ఎదురు చూశారు. ఇంకా నువ్వు 1 నెల రోజులకి రాకపోతే వాళ్ళందరూ 4 దిక్కులా వెతికారు. ఈ గృహ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ రక్తపు మరుగులుంటే వాలి చనిపోయాడేమో, 1 నెల రోజులైంది రాలేదు అని చెప్పి, ఇంకా రాక్షసుడు ఆ గృహలో ఉన్నాడేమో అని చెప్పి వీళ్ళందరూ యోచించి పెద్ద గుండెగను తెచ్చి దానికి పెట్టారు. మరి నువ్వేమనుకున్నావు,
నీవు రాజ్యకాంక్ష మీద నిన్ను వదిలేసి సుగ్రీవుడు అనుభవిస్తున్నాడని అతని మీద కోపాన్ని పెంచుకున్నావు. రాజు అనేవాడు ఏం చేయాలి? విచక్షణతో ఆలోచించాలి. కానీ నువ్వు అదేమి ఆలోచించుకుంటా కోపంతో ఎవరేం చెప్పినా వినకుండా సుగ్రీవుడిని అడవులకు పంపించావు. సరే, పంపించినప్పుడు అతని భార్యని కూడా పంపించాలి కదా. కానీ నువ్వు అతని భార్యని నువ్వు చెరపెట్టావు. ఇది పాపం కదా, ఎంతకంటే ఏమైనా ఉంటుందా? అంతేకాకుండా నీ రాజ్యంలో రాజా ఇలా ఉంటే యథా రాజా తదా ప్రజ అంటారు కదా ప్రజలు. మరి అలాంటప్పుడు ఆ రాజ్యంలో నువ్వు ఎలా ఉండాలి? ప్రజలు నిన్ను అనుసరిస్తూ ఉండాలి కదా. ఇటువంటి అధర్మాన్ని వాళ్ళు కూడా చేస్తే ఈ రాజ్యం ఎలా ఉంటుంది? కనుక ఆ ధర్మాన్ని పాటించడానికే నిన్ను వధించాను. ఇక మూడోది ఏమన్నావు? ఒక చెట్టు చాటు నుండి నిన్ను చంపానని అంటున్నావు కదా, బాణం వేశానని. కానీ మృగ విహార్థమై అంటే వానరులు జంతువులతో సమానమే అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. వెళ్ళేటటువంటి రాజు ఏం చేస్తారు? ఏదైనా జంతువులను చంపేటప్పుడు చెట్టు నుండో పుట్ట నుండో వచ్చి చంపుతారు. అది రాజు యొక్క ధర్మం. సరే, ఇక నీ ఎదురుగా నీకు ఒక వరం ఉంది. నీ ఎదురుగా వచ్చేటప్పుడు ఎదురుగా వచ్చిన వాళ్ళు యుద్ధం చేస్తే వాళ్ళ సగబలం నీకు వచ్చేస్తుంది. సరే, నాది రావచ్చు రాకపోనవచ్చు, కానీ ఈ విధంగా రాముడు నువ్వు వచ్చినప్పుడు ఈ రోజు ఈ క్షణంలో నేను రాముడిని అని నువ్వు ఎలాగా శ్రీమన్నారాయణ అని గుర్తించావో, నీ ఎదురుగా వచ్చి యుద్ధం చేసినప్పుడు కూడా నువ్వు బాణాలు విడిచిపెట్టేసి వచ్చి నా పాదాలు పట్టుకున్నావు అనుకో, నాకు సుగ్రీవుడు ఒకటే నువ్వు ఒకటే. కనుక నేను వధించలేనప్పుడు రామ బాణము రామ మాట ఏమవుతుంది? వ్యర్థం అవుతుంది. అది వ్యర్థం కాకూడదు కదా. నీ తప్పుని నీకు చూపించుతూ ఈ విధంగా నేను సుగ్రీవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చేయడానికి కోసం ఈ విధంగా చెట్టు చాటు నుండి నిన్ను అని పలుకుతూ ఇంకా రాముడు ఇలాగంటాడు, నీలో ఇంతటి రాము అప్పుడు వాలి తన తప్పులన్నింటినీ తెలుసుకుంటాడనమాట. తెలుసుకుని అప్పుడు అంటాడు, నేను పాపాత్ములని గుర్తించుకుంటాడు. సరే, నేను పాపాత్ములనే అయ్యాను, కానీ నేను పాపాత్ముని కాదంటాడు. వాళ్ళు జ్ఞాని కదండి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ చేతిలో నేను మరణిస్తున్నాను. మరణ సమయంలో రామనామాన్ని జపిస్తున్నాను. నీ దర్శన స్పర్శన సంభాషణ ఇవన్నీ నాకు లభించాయి. మహామహులు ఎన్ని వేల తపస్సులు చేసి నాతి అంటే ఇదే కాదు ఏదో ఉంది అలాంటి వేద పురుషుడే నా వద్ద నిలబడి అతని చేతిలో నాకు మరణం వచ్చిందంటే నేను పాపాత్మని ఎలా వదులుతాను? చాలా ఆనందంగా నేను మరణిస్తాను అని చెప్పి ఎంతో వైరాగ్యంతో తన అంగదుడిని రాముడి చేతిలో పెట్టి కళ్ళు మూడని సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడైతే వాలిలో కూడా పరితాపం చెందాడో రాముడు ఏం చేస్తాడంటే మనందరికీ తెలియడం కోసము వాలి అంటే వానరులందరికీ తెలియడం కోసము వాలి దగ్గరికి వెళ్ళి, వాలి నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, ఇక నీ రాజ్యాన్ని నీ తమ్ముల్ని అందరినీ నువ్వు సవ్యంగా చూసుకుంటావు, నేను జనామరణాలు లేని వరాన్ని ఇవ్వనా అని శిరస్సుపై తన హస్తాన్ని ఉంచిపోతాడు. అప్పుడు వాలి 2 అడుగులు వెనక్కి వేసి, రామచంద్ర, ఎవరి కోసమైతే ఎందరో తపస్సు చేస్తూ ఉంటారో అటువంటి మహాపురుషుడు వేద పురుషుడు నాకు లభించి అతని చేతిలో ఈ కాయానికి జననం ఎప్పుడు వచ్చిందో మరణం తప్పదు. ఇప్పుడు నాకు నువ్వు మరణం కానీ ఏదో ఒక రోజు నేను మరణించాలి కదా. అలాంటి మరణం సంభవించే దాన్ని అజ్ఞానంతో నువ్వు వరమిస్తే దాన్ని తీసుకుంటానా? ఈ బ్రహ్మ మానసపుత్రుడు అజ్ఞాని కాదు. నేను ఇప్పుడు ఈ కాయాన్ని ఏ పాప పనులు ఈ కాయంతో చేశానో ఈ కాయాన్ని నేను విడిచిపెట్టదలుచుకున్నాను. నాకు ఈ దేహం మీద ఎటువంటి ఇచ్చ లేదు. నీ చేతుల్లో సంతోషంగా నేను ఈ దేహాన్ని విడిచిపెడతానని చెప్పి రాముడు ఎన్ని విధాలా చెప్పినప్పటికీ కూడా అతను మరణిస్తాడు. తర్వాత అంతా తెలిసిందే. ఇక్కడ మనకి ఇంకొక స్వామి టైం అయిపోయిందా ఉందా? అయితే ఇక మరొక ప్రపత్తి గురించి చెప్తాను సాయిరాం. రాక్షస స్త్రీలు అంటే ఇక్కడ మనం ఒక దాసి అంటే ప్రాకృతమైన వస్తువుల మీద తన యొక్క త్యాగ గుణాన్ని చూపించింది. సుగ్రీవుడు తనేం చేశాడు? సర్వస్వ శరణాగతి. ఇంకా రాముడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా రాజ్య పరిపాలన చేయడానికి ప్రపత్తిని పొందాడు. మరి వాలి దేహత్యాగం, రాముడు ఇస్తాను, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడే నీకు మరణం సంభవిస్తుంది, నీ రాజ్యాన్ని నువ్వు ఏలుకో అని చెప్పినప్పటికీ కూడా ఈ పాప భూయిష్టమైన దేహం నాకు వద్దని దేహత్యాగాన్ని చేసే ప్రపత్తిని పొందుతాడు. మరి ఇక లాస్ట్ గా మనం ఇంకొక స్వామి ఏం చెప్పారంటే రాక్షస స్త్రీల గురించి తెలుసుకుందాం సాయిరాం. ఒక్క నిమిషం.
సరేనండి. ఇక శ్రీరాముడు మరలా యుద్ధానికి లంకలోకి ప్రవేశం జరుగుతుంది కదా. లంకలో రాముడు మానవ రూపంలోనే ఉంటాడు. మానవ రూపంలోనే మానవ ఆలోచనలోగా అయ్యో ఒక దుష్టుడైన మహారాజు చెంతనే వీళ్ళందరూ ఉండడం వల్లే కదా వీళ్ళందరూ మరణం సంభవిస్తుంది అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే మనం అంటే విభీషణుడు ఇక్కడ ఏం చేశాడు, ఇది తప్పు అని చెప్పి రాముడి వైపు వచ్చేసాడు. కానీ రాక్షసులు రాజుని ఎదిరించలేరు కదా పాపం. వాళ్ళు అమాయకులు, వాళ్ళలో ఏ పాప కార్యాలు లేకపోయినప్పటికీ మరణిస్తున్నారని భగవంతుడు యోచిస్తూ ఉంటాడు మానవ రూపంలో ఉన్న రాముడు. అయితే ఈ విధంగా యుద్ధం జరిగేటప్పుడు ఇక్కడ వానరులు ఇటువైపు అటువైపు రాక్షస స్త్రీలు పురుషులు అందరూ చల్లా చెదురుగా పరిగెడుతూ ఉంటుంటాయి, ఆయుధాలు విసురుకుంటూ ఉంటారు. లక్ష్మణుడి యొక్క ఆయుధమేమో ఒక పొరపాటున ఒక స్త్రీ ఒక చిన్న బిడ్డను చంకలో పెట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. ఆ యొక్క ఆయుధమేమో ఆమె బిడ్డకు తగులుతుంది. ఆ బిడ్డ వెంటనే మరణిస్తాడు. చాలా చిన్న బిడ్డ, 1-2 సంవత్సరాలు చిన్న పిల్లవాడు. అయితే ఆమె ఏం చేస్తుందంటే ఆ బిడ్డని వెంటనే కింద వదిలిపెట్టి తను పరిగెడుతుంది. లక్ష్మణుడు అంటాడు రాముడు పక్కనే ఉంటే, చూసారా అన్నా, ఈ రాక్షస స్త్రీలు పుత్ర ప్రేమ అనేది ఏమాత్రము లేకుండా తన ప్రాణాల కోసం ఆ బిడ్డని కిందని విడిచిపెట్టి ఎలా పరిగెడుతుందో అనేసి అంటాడు. రాముడు దేవుడు కదండి, అతను అంటాడు అలా అనకు లక్ష్మణ, ఆమె మనసులో ఏమి ఆలోచన ఉందో ఏ పరార్థం ఉన్నదో అని తనకి లక్ష్మణుని ద్వారా మనందరికీ తెలియజేయడానికి ఒక వానరుని పంపి ఆమెను తీసుకొస్తారు. అమ్మా, నీ బిడ్డ చంకలో ఉన్న బిడ్డ చనిపోతే దుఃఖంతో ఉండవలసింది పోయి ఆ బిడ్డను అక్కడే విడిచిపెట్టి నువ్వు పరిగెట్టడానికి, నీ ప్రాణాలు దక్కించుకోవడానికి కారణం ఏంటో అని నువ్వు అనేసి అడిగితే ఆమె అంటుంది, నాకు బిడ్డ అనే వాత్సహం ఏమీ లేదు. ఎందుకంటే ఇది ఇక్కడికి వచ్చి శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనే విన్నాను కనుక ఆ శ్రీమన్నారాయణ మూర్తికి మా లంక జయిస్తాడు, తప్పకుండా అతనే జయిస్తాడు. అతను లంకను పరిపాలించవచ్చు లేదా అయోధ్యకి తిరిగి వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు ఈ రోజు వానరులు ఎలా అయితే తమ రామ కార్యంలో రామసేవలో పెట్టుకున్నారో మేము బతికుంటే మమ్మల్ని కూడా అయోధ్యకి తీసుకెళ్లేటప్పుడు ఈ ప్రాణాలతో నేను ఉంటే కనుక రామ కార్యంలోనే రామ సేవలోనే జీవించి ప్రయత్నిస్తున్నాను, అంతేగాని ఈ తుచ్చమైన జీవితం మీద నాకు ఆశ లేదు. రామ సేవ చేస్తూ రామునికి అత్యంత సమీపంగా ఉండాలని కోరికతో మాత్రమే నేను పుత్ర వాత్సల్యం అనే దాన్ని పక్కకి విడిచిపెట్టి వెళ్ళాను, పరిగెట్టాను అంటే రాక్షస్త్రీ ఏం చదువుకుందండి, దాసి ఏం చదువుకుంది? వాళ్ళలో నిర్మలమైన భావాలు ఉండటం వల్లనే అటువంటి భావాలు పుడతాయి. చూసావా లక్ష్మణ, ఎవరెవరి హృదయాల్లో ఏ విధమైన మార్పులు ఉంటుందో అందరూ రాక్షసులు కాదు, వారిలో కూడా సాత్వికులు ఉంటారు. ఒక్క విభీషణుడే కాదు, ఎంతో మంది మనసులో ఇటువంటి భావాలు ఉంటాయి అనేసి రాముడు చెప్తాడు. రాముడు చెప్పి దశరథుని దాసి ధనవనందు ఆశ లేనిదై రత్నాల హారాన్ని త్యాగం చేయటంలోను, మరి వాలి దేహం శరీరం మీద మోహాన్ని లేకుండా త్యాగం చేయటి అందు, మరి సుగ్రీవుడు సర్వం సమర్పణ అనే రాముని పాదాలని పట్టుకుంటంలోను, మరి రాక్షస స్త్రీ పుత్ర వ్యామోహం అనే త్యాగంలోను శ్రీరాముని ప్రేమనే కాంక్షించారు. చెప్పారు కదండి, ప్రేమతోనే మనం భగవంతుని కోరగలం కనుక వాళ్ళందరూ కూడా ఆ సాయిరాముడి యొక్క ప్రపత్తిని అనుగ్రహాన్ని పొంది ముముక్షత్వాన్ని పొందారు. అంటే త్యాగము చేతనే దైవాన్ని పొందగలము అని రామాయణాన్ని స్వామి ఎన్నిసార్లు చెప్పి రచించి ముఖత దీన్ని చెప్పారు. వేదం ఏమంటుంది, నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనైక అమృతస్వ మానస అంటుంది. అలాంటి రామాయణాన్ని మరి అందరూ చెప్పారు చేసే అది ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా రామ రసవాహిని అవతార పురుషులు మరి అదే విధంగా అనేక మంది ఈ యొక్క అహం సత్యబోధకులో చెప్పు ఉంటారు. చెప్పే విధానం వేరుగా ఉంటుంది. మరి నాకు కూడా ఈ అవకాశం ఆ సాయిరాముడు కల్పించినందుకు, మరి మన గురువు గారి హృదయంలో ప్రేరేపించి నా పేరు పెట్టినందుకు 10 నిమిషాలు మాట్లాడచ్చు మీరు, టైం ఉంది. ఇంకా మాట్లాడినా సాయిరామ్? 10 నిమిషాలు 15 నిమిషాలు.
అలాగే సాయిరాం. అయితే హనుమంతుడి యొక్క అంటే మనకి తెలుసండి, శ్రీరామచంద్రుడు లంకలో ప్రవేశించడానికి ముందు శివలింగాన్ని పూజ చేయాలని కోరుకుంటారటండి. అయితే హిమాలయ ప్రాంతాల నుండి ఒక లింగం తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తారు? హనుమంతుడే కదా. ఆ ప్రతిష్టకి తిథి వార నక్షత్రాలన్నీ కూడా నిర్ణయం అవుతాయి. హనుమంతుడేమో ఆ కార్యం కోసము వెళ్తాడు. ఆ ప్రతిష్టాపన ఆ దినం రానే వస్తుంది. శ్రీరాముడు ఏం చేస్తాడు? ఆ లింగాన్ని అయితే ఆ నిమిషం వచ్చేటప్పుడు ఒక లింగాన్ని, అంటే అదే సైకిత లింగం ఏదో చేస్తారనుకుంటా, ఆ లింగాన్ని సృష్టించి ప్రతిష్టాపన ఉత్సవం అన్ని జరిపించేస్తారు. అది జరిపించిన క్షణంలో హనుమంతుడు శ్రీరామచంద్రుడు ఒక్కడే దైవము, నేను తెచ్చింది ఈ కార్యంలో ఉపయోగపడలేదని చెప్పి దాన్ని, ఆ లింగాన్ని ఒక రాయిలాగానే దాన్ని అక్కడే విడిచిపెట్టేస్తాడు, దూరంగా విసిరేసి వచ్చేస్తాడు. ఆ లింగాన్ని నిర్లక్ష్యంగా విసిరేస్తాడు అనమాట. ప్రతిష్టాపన జరిగిపోతుంది, యథావిధిగా ఉంటారు. రాముడు తన యొక్క అభేద దర్శనాన్ని తెలియపరచడానికి ఒకరోజు శ్రీరాముడు అటువైపు నడుస్తుండగా శ్రీరాముడు లక్ష్మణుడు అదే విధంగా ఇది మన హనుమంతులు నడుస్తూ ఉంటారు. ఇతనికి చిన్న రాయి తగిలి తూలి పడిపోతాడు. లక్ష్మణుడు ఏం జరిగిందని ప్రశ్నించగా ఏమీ లేదు, ఈ ఇసుకలో ఏదో రాయి ఉంది, అది నా కాళ్ళకి తగిలింది అంటాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు వెంటనే ఏం చేస్తాడంటే రాముని పెరికి వేసి, ఇంకెవ్వరి కాలికై నీ తగలవచ్చు కదా రామా, నీ కాలికి తగిలింది, దీన్ని నేను ఇక్కడ ఉండనివ్వను అని చెప్పి అంటే శ్రీరాముడు ఏమంటాడంటే, వద్దొద్దు, ఆ చిన్న రాయి కోసం నువ్వెందుకు, కొండలనే మోయగలవు, నీకు ఈ రాయితో పనేంటి, వదిలే పర్వాలేదు నేను చూసుకుంటాను అనేసి నడుస్తుంటాడు. కాదు, నా రాముడికి తగిలిన రాయిని నేను పైకి లాగవలసిందే అని తను ఏం చేస్తాడు, నిర్లక్ష్యంగా ఎడమ చేత్తో రాయిని లాగడానికి ప్రయత్నిస్తాడటండి. రాయి కదలడం లేదు. ఇంకా కుడి చేతి, ఇంకా 2 చేతులతో రాయి కదలదు. తన బలవంతా వినియోగిస్తాడు, రాయి లాగటానికి ప్రయత్నిస్తాడు, లాభం లేకపోయింది. ఆశ్చర్యంతో ఏమిటి రామచంద్ర ఈ వింత అని అడిగాడు. శ్రీరాముడు ఏమీ లేదు అంటూ తన కాలి బొటన వేలుతో ఆ రాయిని పైకి విసిరితే ఏ రాయి అయితే హనుమంతుడు అనుకున్నాడో అది హిమాలయం నుండి తెచ్చిన శివలింగం అట్టండి. ఆ రాయి చాలా దూరం వెళ్ళి పడుతుంది. పడిన వెంటనే ఆ రాయిలో నుండి దివ్య జ్యోతి వచ్చి శ్రీరాముల్లో లీనం అవుతుందండి. మరలా ఆ రాముల్లో నుంచి ఆ దివ్య జ్యోతి వెళ్ళి మళ్ళీ ఆ రాయిలోకి చేరుతుందటండి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వదేవతాతీత స్వరూపులు అని స్వామి చెప్పారు కదండి. అంటే అందరిలో ఉన్నది భగవంతుడు, అన్ని రూపాల్లో ఉన్నాయి, అన్ని ఏ రూపాన్ని పట్టుకున్నా పర్వాలేదు. నువ్వు రాముణ్ణి రామ అనే నామాన్ని ఉండి శివలింగాన్ని నిర్లక్ష్యం చేశావు, శివలింగంలో కూడా నా తత్వమే ఉన్నది అనేసి నిరూపించడానికి రాముడు ఆ చిన్న ఉదాహరణ హనుమంతుల్లో జ్ఞానోదయాన్ని కలిగించారటండి. ఇది అదే విధంగా లక్ష్మణుడి యొక్క భక్తిని కూడా ఈ యొక్క రామాయణంలోని నేను చదివి అర్థం చేసుకుని చెప్తాను సాయిరాం. లక్ష్మణుడు ఏం చేస్తాడంటే కుటీరంలో ఉంటారు. ఇంచుమించు రాముడు లక్ష్మణుడు సీత ఒకే వయస్సు వారు. మరి ప్రకృతిలో ఇప్పుడైతే దాని గురించి మనం వివరణ చేసుకోవసరం లేదు. అలాంటి లక్ష్మణుడు ఏం చేస్తాడంటే తన అన్నని వదిన్ని తల్లి తండ్రుల కింద ఆరాధిస్తాడు. సీతామాత యొక్క పాదాలనే ఎప్పుడు దర్శిస్తాడు. అటువంటి రాముడి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుందాం అని చెప్పి సీతని నువ్వు కూడా ఈ పరీక్షలో నాకు సహకరించు అని కోరుతారు. కోరి ఇతను అడవిలోకి వెళ్ళి ఆ వనంలోకి వెళ్ళి ఆ ఆహార నిమిత్తం దుంపలు అవన్నీ ఏరుకొని లక్ష్మణుడు వెళ్ళే పనిలో ఉంటే వీళ్ళిద్దరు ఇలా ఆలోచిస్తారు. ఆలోచించి అక్కడ ఉండే వనం ఆ కుటీరం ముందు తన ఒడిలోనే తల పెట్టుకొని సీత గాఢ నిద్ర నటిస్తున్నట్టు ఉంటుంది. ఈ లోపు లక్ష్మణుడు వస్తాడు. వచ్చిగానే రాముడు అంటాడట, రామ నాకు వేరే అర్జెంట్ పని ఉంది, సీత మహా నిద్రలో ఉంది, నిద్రలో ఉన్న వాళ్ళని లేపకూడదు కదా, నువ్వు వచ్చి నా స్థానంలో కూర్చో, నేనేమో ఆ పని ముగించుకొని వస్తాను అంటాడు. అంటే ఇంకా రాముడు ఏం చెప్తాడో అది ఆచరించడమే లక్ష్మణుడి యొక్క ఇది కనుక లక్ష్మణుడు సరే అన్నగారు అని చెప్పి మెల్లగా రాముడు లేచి ఎలాగైతే రాముడు కూర్చున్నాడు అదే స్థానంలో లక్ష్మణుడు కూర్చొని సీతామాత యొక్క తలని తన ఒడిలో పెట్టుకొని ఉండి సీతామాత 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 అని తన హృదయం, అంటే పెదవుల నుంచి రాదు, హృదయంలో ఆ ధ్వని వస్తుంటుందటండి. వస్తుంటే సీత ఏం చేస్తుందంటే మళ్ళీ రాముడు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేటప్పటికి అప్పుడు సీత ఏదో గాఢ నిద్ర నుంచి లేచినట్టుగా చూస్తాడు. వీళ్ళిద్దరూ అంటే లక్ష్మణుడు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలా ఉంటాడనేది
లక్ష్మణుడు అంతటి లక్ష్మణుడి పైన రాముడికి ఉండే ప్రేమని నిరూపించడానికి కూడా ఆ సాయిరాముడే ఈ విషయాన్ని సాక్షాత్తు తెలియజేశారండి. మరి అవకాశం ఇచ్చిన మీకు అవకాశం ఇచ్చిన సాయిరాముడికి మరి నేనేం తెలుపుగలనండి. ఏ హృదయాన్నైతే వసగితివో ఈసా నాకు మగిడి దానినే అర్పించు మహితమూర్తి, పరగ వేరేమి తెత్తు నీ అర్చనకు అంజలి ఘటించు అందుకోవయ్య నీవు. ఓం సాయిరాం. ఇది కూడా స్వామి మనకి ఇలాగ ప్రార్థించు బంగారు, ఇలాగ నువ్వు ప్రార్థించాలి, భగవంతుని చేరుకోవాలంటే ఇటువంటి ప్రార్థనలే ఉండాలి, ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. ఎంత సింపుల్ గా, ఎంత అంటే రామాయణ మహాభారతాలు చదవలేటువంటి నాలాంటి వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా ఈ రామాయణాన్ని ఒక విధంగా నేను పుస్తకాలన్నీ కూడా తెరచడం లేదండి, మళ్ళీ మీ సంస్థలో చేరాక పుస్తకాలు బూజు దులుపుతున్నాను సాయిరాం. ఏదో నాకు అర్థమైన రీతిలో అందరికీ తెలిసిన విషయాలనే నేను తెలియజేసే అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి, మరి అందరి శ్రద్ధగా విన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. సాయిరాం. సాయిరాం. సాయిరాం అండి. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ఏమీ తెలియదు, ఏమీ రాదు అని అంటూనే చాలా చక్కటి విశ్లేషకురాలండి మీరు. ఎంత చక్కగా విశ్లేషించారు ప్రతి పదాన్ని, ప్రతి మాటని, ప్రతి అంశాన్ని కూడా రామకథ రసవాహినిలో చెప్పినటువంటి విషయాలు చాలా చక్కగా విశ్లేషణ చేశారు ఆ విశ్లేషకురాలు. అటువంటి వరాన్ని స్వామివారు మీకు ప్రసాదించారు. ఆ వరాన్ని ఇంకా సద్వినియోగం చేసుకుని మా అహం సత్య బోధకలో మన గురువు గారు అవకాశం ఇచ్చినప్పుడల్లా పాల్గొని చక్కగా మాకు కూడా అందించమని కోరుతున్నానని మిమ్మల్ని. తర్వాత మీ ప్రసంగంలో స్వామివారి యొక్క చిన్ని కథతో ప్రారంభించి అందులో మానవ యొక్క తత్వాన్ని ఉపమాన ఉపమేయాలతో చాలా చక్కగా వర్ణించారండి. మనం ఎవరు అని అంతర్ముఖ ప్రయాణం చేయాలి అని చాలా చక్కగా నొక్కి వక్కాణించారు అనమాట. తర్వాత మీరు కస్తూరి గారి గురించి కూడా చెప్పారు. శ్రీరామ శ్రీకృష్ణ అవతారు లక్షణ ప్రధానములు. చాలా బాగుంది ఆ సెంటెన్స్. స్వామివారి అకుంఠిత అచంచల ప్రేమ గురించి చెబుతూ రామ కథా రసవాహినిలో శ్రీరామ జననం గురించి, తర్వాత దాసి వశిష్ఠుల వారి యొక్క భక్తి ప్రపత్తి గురించి, అసలు వారు ఎందుకు ఉన్నారు అనేటువంటి విషయం. దశరథుడు ఒక దండ ఇస్తే అది దాసి తిరస్కరిస్తుందంటే మనం మీరు అన్నట్లుగానే చూడ ఎంత చక్కగా విశ్లేషించారు మీరు. దీనికి ఇది చాలేదేమో అని అనుకుంటాం మనలాంటి వాళ్ళం, కానీ అది కాదు, ఆమె మనసే వేరు. అదేవిధంగా వశిష్ఠుల వారు స్వస్తివాచకు చెప్పమంటే ఏమీ చెప్పకుండా ఆయన చూస్తూ తన్మయత్వం చెందినటువంటి తత్వాన్ని చాలా చక్కగా చెప్పారు. అనంతరము వాలి శిగ్రువుల భక్తి ప్రపత్తులండి చాలా చక్కగా వర్ణించారు. ప్రతి అంశము కూడా వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి అంశము, రాముడు వాలి, రాముడు సుగ్రీవుడు జరిగినటువంటి విషయాలు సంభాషణ చాలా చక్కగా విశ్లేషణ చేశారు. అదేవిధంగా రాక్షస వంశంలో పుట్టినటువంటి విభీషణ యొక్క భక్తి ప్రపత్తిని వర్ణించారు. రాక్షస స్త్రీ ఏమనుకున్నాను, జనరల్ గా పిల్లవాడిని కూడా లక్ష్మణులాగే నేను కూడా అనుకుంటాను, ఏమనంటే పిల్లాడిని వదిలేసి దాని ప్రాణరక్షణ కోసం వెళ్తుందని. కానీ ఆమె యొక్క పద్ధతి వేరు, ఆమె యొక్క ఆలోచన వేరు, ఆమె యొక్క భక్తి ప్రపత్తి వేరు. రాముణ్ణి చూడాలి, నారాయణ్ణి చూడాలనేటువంటి ఆశతో ఈ జీవితం మీద ఈ మమకారాన్ని, ఆ బంధు ప్రీతిని, అంటే తన గర్భంలోంచి పుట్టినటువంటి ఆ శిశువు మీద కూడా తనకి ప్రేమ ఉన్నా కానీ దాన్ని నశింపు చేసుకుంది అనమాట. కేవలం నారాయణుడి గురించి ఆమె పరిగెత్తినటువంటి విషయాన్ని చాలా చక్కగా విశ్లేషించారు. తర్వాత భక్తి ప్రపత్తులకు చదువులతో సంబంధం లేదు, వండర్ఫుల్ గా మాట్లాడారండి అదే ఆ సెంటెన్స్. తర్వాత హనుమంతుని యొక్క గర్వభంగం కూడా చేశారు స్వామివారు రాముడు. తర్వాత ఆ విధంగా హనుమంతుడికి జ్ఞానోదయం కలిగించారు రాములు వారు. అదే విధంగా మీరు భగవద్గీతలో కూడా కొన్ని శ్లోకాలు కోట్ చేశారు. దాన్ని బట్టి మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అన్ని విషయాలు కూడా అర్థం అవుతుంది. నా కర్మణ నా ప్రజా అధైన అమృతత్వ మానసహు అన్నారు. అది నిజమే. అమృతత్వం పొందాలంటే త్యాగేనైక, ఒక త్యాగం మాత్రమే మనకి స్థిరత్వాన్ని అమృతత్వాన్ని కల్పిస్తుంది. దానికి బలిచక్రవర్తి తర్వాత వీళ్ళందరూ కూడా మనకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి అమృతత్వం పొందాలంటే త్యాగాన్ని మించినది ఏమీ లేదు. మన ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని సకర్మలు చేసినా, తర్వాత మనకి ఎంత బంధువులు ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా,
ఏమున్నా లాభం లేదు, కేవలం త్యాగమే ఒక్కటే, త్యాగం ఒక్కటే స్వామి దగ్గరికి మనం చేర్చేది. అదే విధంగా చివరిగా మీరు లక్ష్మణ్ యొక్క భక్తి ప్రపత్తులు తెలియచేశారు. చలించని మనసు. ఈనాటి యువకులు యువత గురించి జస్ట్ ఒక మాట అనేసి వదిలిపెట్టేశారు. అది అందరికీ తెలిసిన విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదండి. కానీ లక్ష్మణ్ యొక్క భక్తి ప్రపత్తులు చలించిన మనసు గురించి రామకథా రసవాహినిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు చాలా అద్భుతంగా విశ్లేషణ చేశారండి. ఇటువంటి విషయాల్ని ఆధ్యాత్మికంగా మమ్మల్ని ముందుకు తీసుకున్నటువంటి మీకు భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులు వర్షించాలని, ఇంకా కంటిన్యూ చేయాలని ప్రార్థిస్తూ, ఇదే విధంగా మీరు ఎన్నో పుస్తకాలు చదివారు కాబట్టి అనర్గళంగా మాట్లాడగలిగారండి. ఇంత అనర్గళంగా మాట్లాడండి, ఎంతో నాలెడ్జ్ ఉండాలి. ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ ఈ విధంగా మాట్లాడడం అనేది సాధ్యం కాదని నా ఉద్దేశం. సో ఈ విధంగా మీకు స్వామివారు ఆశీస్సులు అందిస్తున్నారు. తర్వాత మేమందరం కూడా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామండి. ఈ చక్కటి ఆధ్యాత్మిక ప్రసంగానికి సాయిరా మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు. మీకు కృతజ్ఞతలు అండి. తర్వాత మీ అందరి దగ్గర నిండుకుండా తొణకదమ్మా, అంతే. ఒక్క సెంటెన్స్, ఇంత అంతకుమించి నేనేం మాట్లాడలేను. ఈనాటి నెక్స్ట్ అంశానికి వెళ్దాం అండి. ఈనాటి కార్యక్రమంకు స్వస్తి వాచకములుగా శ్రీమతి ఐ భారతీ సాయిరామ్ గారు విశాఖపట్నం నుండి శాంతుడు, గుణవంతుడు, బలవంతుడైనటువంటి హనుమ భజనను, శ్రీమతి సాధు రాంబాబు సాయిరామ్ గారు హైదరాబాద్ నుండి శివశక్తుల ప్రియతనయుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని స్తుతిస్తూ ఒక భజనను, శ్రీమతి లలితా సుబ్రహ్మణ్య సాయిరామ్ గారు బెంగళూరు నుండి రూపనామములు వేరైనా మతములు వేరైనా ఉన్నది ఒకే పరమాత్మ, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనే భావంతో ఓం తత్ సత్ అని పఠించి, శ్రీమతి పద్మావతి సిహెచ్విఎల్ సాయిరామ్ గారు విజయనగరం నుండి ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ధన్వంతరి మంత్రమును వినిపించి, శ్రీమతి కళ్యాణి ఓరిగంటి సాయిరామ్ గారు హైదరాబాద్ నుండి మంగళ స్వరూపుడు మంగళకారకుడు అయినటువంటి మన స్వామి వారికి మంగళహారతి పాటను పాడి, సర్వ ఔషధకారిణి సర్వ సంపత్ ప్రదాత అయినటువంటి విభూతి మంత్రమును కూడా పఠించి ఈ కార్యక్రమానికి స్వస్తి పలికిన తర్వాత ఏలూరు నుండి శ్రీమతి శుంకర సరస్వతి సాయిరామ్ గారు వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిస్తారు. సాయిరామ్. ఓవర్ టు శ్రీమతి ఐ భారతి సాయిరామ్. సాయిరామ్మ. హే రామదూత, హే రామ భక్త, హే రామదాస నమో నమో. హే రామదూత, హే రామ భక్త, హే రామదాస నమో నమో. సీతామాతా శోక వినాశ, సీతామాతా శోక వినాశ, అనాథనాథ నమో నమో, అనాథనాథ నమో నమో. మారుతిరాయ మహానుభావ, మారుతిరాయ మహానుభావ, అతి బలవంత నమో నమో, అతి బలవంత నమో నమో. శ్రీ ఆంజనేయ నమో నమో, శ్రీ ఆంజనేయ నమో నమో. హే రామదూత, హే రామ భక్త, హే రామదాస నమో నమో. సీతామాతా శోక వినాశ, అనాథనాథ నమో నమో. మారుతిరాయ మహానుభావ, అతి బలవంత నమో నమో. శ్రీ ఆంజనేయ నమో నమో, శ్రీ ఆంజనేయ నమో నమో. హే రామదూత, హే రామ భక్త, హే రామదాస నమో నమో. సాయిరమ్మ. థ్యాంక్ యూ. సాయిరామ్ అండి. శివ ప్రియనం
भवभयभञ्जना शिवप्रियनन्दना भवभयभञ्जना गौरीप्रियसुत ॐ षडानना गौरीप्रियसुत ॐ षडानना शिवप्रियनन्दना भवभयभञ्जना हे मयूरासना स्मितवदना हे मयूरासना स्मितवदना सिन्धुरवदना शुभचरणा षण्मुखनाथ सुब्रह्मण्य देवा षण्मुखनाथ सत्यसाई देवा शिवप्रियनन्दना भवभयभञ्जना गौरीप्रियसुत ॐ षडानना शिवप्रियनन्दना भवभयभञ्जना हे मयूरासना स्मितवदना सिन्धुरं शुभचरणा षण्मुखनाथ सुब्रह्मण्य देवा षण्मुखनाथ सत्यसाई देवा शिवप्रियनन्दना भवभयभञ्जना साईराम थैंक यू सो साईराम ओम तस् श्री नारायण तु पुरुषोत्तम गुरु तु सिद्ध बुद्ध तु स्कंद विनायक सविता पावक तु सविता पावक तु ब्रह्ममज तु यावशक्ति तु येसु पिता प्रभु तु रुद्र विष्णु तु राम कृष्ण तु रहीम तावो तु रहीम तावो तु वासुदेव गो विश्वरूप तु चिदानंद हरि तु अद्वितीय तु अकाल निर्भय आत्मलिंग शिव तु बाबा आत्मलिंग शिव तु साई आत्मलिंग शिव तु असतो मा गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति शांति शांति। ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ధన్వంతరి శ్లోకం. ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్వంతరాయ అమృత కలశ హస్తాయ సకల భయ వినాశనాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్య నిధయే ఓం శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప ఓం శ్రీ 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 ఔషధ చక్ర నారాయణ స్వాహ. ప్రసీద విశ్వేశ్వరీ విశ్వ ప్రసీద ప్రసీద విశ్వేశ్వరీ వేద రూపిణి ప్రసీద విశ్వేశ్వరీ మంత్ర విగ్రహే ప్రసీద విశ్వేశ్వరీ విశ్వనాథ ప్రసీద. ఓం శ్రీ అచ్యుతాయ నమః ఓం శ్రీ అనంతాయ నమః ఓం శ్రీ గోవిందాయ నమః ఓం శ్రీ మాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ భూత భవ్య భవత్ ప్రభో ఓం శ్రీ ప్రశాంతి సాయి భూతాత్మా
ధర్మాత్మా శ్రీ ధన్వంతరి అంశ సత్య సాయి మమ ప్రార్థన ఉత్తిష్ట శోక సంకట దుఃఖ నివారణ మహాకృపా కటాక్ష పాహి మాం పాహి మాం పాహి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ओम जय जगदीश हरे स्वामी सच साई हरे भक्त जनाओ संरक्षक भक्त जनाओ संरक्षक पति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपद बांधवा ओम जय जगदीश हरे मात पिता गुरुदैवमु मरि अंतयु मीरे स्वामी मरि अंतयु मीरे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राशयना ओम जय जगदीश हरे ओंकार रूप ओजस्वी वो साई महादेवा सत्य साई महादेवा मंगल हारति अंदुको मंगल हारति अंदुको मंदर गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम ओम जय सद्गुरुदेवा ओम शांति 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 समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान जय వన్ మినిట్ సాయిరామ్ కార్యక్రమం ముగింపులో భాగంగా హనుమాన్ సుబ్రహ్మణ్య భజనలు సర్వమత ధన్వంతరి మంత్రము మంగళహారతి విభూతి మంత్రములను వినిపించినటువంటి ప్రతి మహిళామూర్తికి స్వామివారి నవ్యాశిస్సులు మా అందరి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంకు అధ్యక్షత వహించి మాచే అతి ఉత్సాహముతో మా పాత్రలను పోషింప శక్తియుక్తులను భక్తి ప్రపత్తులను ప్రసాదించినట్టు మన బంగారు స్వామికి శతకోటి
కృతజ్ఞతాపూర్వక వందన మందారాలు. కార్యక్రమ రూపకర్త అహం సత్యబోధక వేదికను మహిళా మాసోత్సవం జరుపుకున్నట్టుకు ఇచ్చినటువంటి, నాకు ఈ సదావకాశం ఇచ్చినటువంటి నిత్య ఔత్సాహికులు, కృషివలరు శ్రీమతి మరియు శ్రీ మల్లెల వరలక్ష్మీ నారాయణ పుణ్య దంపతులకు అంజలి, సుమాంజలి, కృతజ్ఞతాంజలి. తెరువెనుక అగోచరముగా మనకు కనబడక వినబడక ఉండి అనుక్షణము కార్యక్రమ నిర్వహణలో చేయూతనిచ్చినటువంటి శ్రీమతి పద్మాభయ్యన సాయిరాం గారు, జాహ్నవి సాయిరాం గారు మరియు శ్రీ ఎం పార్థసారథి సాయిరాం గారులకు ముకుళిత హస్తములతో వందనములు, శుభాభివందనములు. ఈ మహిళా మాసోత్సవం వినిన మా చెవులకు ఒక పండగ, మా మనస్సులకు ఒక ఊరట అని భావిస్తూ చివరి వరకు ఉండి మాకు ఆనందం కలిగించిన ప్రతి అహం సత్యబోధక శ్రోతకు సహృదయాంజలి. అందరికీ మహిళా మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కృతజ్ఞతాంజలి. జై సాయిరాం, జై సాయిరాం. జై సాయిరాం. సాయిరాం, సాయిరాం, సాయిరాం.